పహల్గామ్ అటాక్ అంటే కూడా హిందూ మసకరే అనాలండి. అంటే హిందువుల ఊచకోత. ప్రాబ్లం ఏంది అంటే హిందువులు తెలుసుకోలేకపోతున్నారు. హిందువులు ఇప్పటికి కూడా మేల్కొంటలేరు. నువ్వు యుద్ధం ఎవరితో చేస్తావు? నీకు శత్రువు తెలవాలి కదా యుద్ధం చేయడం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చేసి ఇండియన్ ఆర్మీని చంపినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే పార్లమెంట్లో నువ్వు అట్లా మాట్లాడతావా? అది కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు చేసిన ఒక వైట్ వాషింగ్ నేరేటివ్ అంటే ఏంటంటే హైదరాబాద్లో ఇంకా పాకిస్తానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని పంపించేస్తారంటారో అంటే మన లెక్కల ప్రకారం 500 అని చెప్పేసి లెక్కలు ఉంది. అండ్ అన్అఫీషియల్గా అది లెక్కలు. అఫీషియల్గా ఎంతమంది ఉన్నారో మనకు కూడా తెలీదు. 25 lakhs. సానియా మిర్జా కూడా పాకిస్తాన్ అబ్బాయిని ఎంత ఆరాంగా చేసుకున్నది పెళ్ళి చూడండి. హైదరాబాద్లో మనది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అలర్ట్గా మనం ఉండాలంటారా? ప్రభుత్వం మీద బాధ్యత వీళ్ళని నమ్మినంత బరకత్ తక్కువ ఇంకోటి ఉంది. ఇప్పుడు మీరు మీ అమ్మ మీకు చెప్తుంది ఈయన మీ నాన్న అని. మనం DNA రిపోర్ట్ అడుగుతామా? హై యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. దిస్ ఇస్ హోస్ట్ టార్జన్. అండ్ రీసెంట్గా మనకి ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ విషయాలను తెలుసుకోవడానికి మౌనిక సుంక గారు మనతో పాటు ఉన్నారు. చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. జీ నమస్తే అండి. స్ట్రైట్ టు పాయింట్ మేడం, ఎందుకంటే ఇప్పుడు చాలా సిచ్యువేషన్ ఇది కంపల్సరీ ఆడియన్స్కి తెలియాల్సిన విషయం, అందుకోసమే మిమ్మల్ని సంప్రదించడం జరిగింది. రైట్ నో ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? జమ్మూ కాశ్మీర్ ఎలా ఉంది పహల్గామ్ అటాక్ తర్వాత? ఇప్పుడు పహల్గామ్ అటాక్ అంటే కూడా హిందూ మసకరే అనాలండి. అంటే హిందువుల ఊచకోత. ఎందుకంటే అక్కడ క్లియర్గా ప్యాంట్లు ఇప్పి చూసి హిందువా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళను ఆడవాళ్ళ ముందట, భార్య ముందు, పిల్లల ముందు ఒక భర్తను చంపేస్తే, తండ్రిని చంపేస్తే వాడు ఆ పిల్లాడికి ఎట్లా ఉంటుంది ఆ మానసిక స్థితి? ఒకసారి వాళ్ళ షూస్లో మనం ఉండి ఆలోచిస్తే తెలుస్తుంది. కాబట్టి ఇది ఏంటిది అంటే ఇది ఒక సివిలైజేషన్ వార్. అంటే భారతదేశాన్ని 1947లో బ్రిటిష్ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే ముందు ఢిల్లీలో బాదుషా జఫర్కి ముందు ముఘల్ అట్రాసిటీస్ ఉండే మన ఉండే. బాదుషా జఫర్ లాస్ట్ ముఘల్ కింగ్ అయిన తర్వాత అది ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి వెళ్ళింది, ఢిల్లీ సల్తనట్. అయితే బ్రిటిష్ మీరు వెళ్ళిపోయేటప్పుడు తిరిగి మాకు ఇచ్చేయండి అని జిన్నా అడిగిండు అనమాట. దాన్ని జిన్నా యాక్ట్ అని కూడా అంటాం, మనం లీగల్గా కూడా కొన్ని ఉన్నాయి. దాని ప్రకారం ఏమని ఉండిందంటే భారతదేశాన్ని గజ్వే హింద్ చేయాలి. అంటే ఇది ఒక సివిలైజేషనల్ వార్. అంటే వాళ్లకు భారతదేశాన్ని ఇస్లాం రాజ్యం చేయాలని. గజ్వే అంటే యుద్ధం, దేని మీద? హింద్ మీద. హింద్ అంటే హిందుస్థాన్, దీని మీద యుద్ధం అనేది దాని కాన్సెప్ట్ అనమాట. ఆ గజ్వే హింద్ చేయాలని వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. 800 సంవత్సరాలు ట్రై చేసినా కూడా మేము చేయలేకపోయినాము. ఆ తర్వాత బ్రిటిష్ చేతులకు పోయింది, కానీ వీళ్ళు మాత్రం కంప్లీట్గా ఇంకా కూడా హిందూ మెజారిటీ నేషన్గా ఉన్నారు అనేది వాళ్ళ జీర్ణించుకోలేని ఒక సత్యం అన్నమాట. భారతదేశాన్ని ముక్కలు చేయగలిగినారు, ఆఫ్ఘనిస్తాన్ని తీసేసినారు. అది కాందార్ అంటే ఒకప్పుడు గాంధారి ఉన్న ప్రదేశం అనమాట. అంటే కౌరవుల అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట అది. తర్వాత పాకిస్తాన్, అది మన కళ్ళ ముందే 1947లో జరిగింది. బంగ్లాదేశ్, ఇదంతా కలిపి ఒకప్పుడు అఖండ భారత్గా ఉండేదన్నమాట. దాన్ని జంబూ ద్వీపం అని చెప్పేసి మనం ఇప్పటికి కూడా గోత్రనామాలు చదివినప్పుడు పంతుల్లా మాట అంటుంటారు. అదంతా మనదే అన్నమాట. కాబట్టి వీళ్ళు ముక్కలు చేయగలుగుతున్నాం, కానీ మొత్తం ఈ హిందూ దేశాన్ని, హిందుస్థాన్ని ఎట్లా ఇస్లాం దేశంగా చేయాలి అని వాళ్ళు నిరంతరంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటి అంటే హిందువులు తెలుసుకోలేకపోతున్నారు. హిందువులు ఇప్పటికి కూడా మేల్కొంటలేరు, ఇప్పటికి కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళకు మన మీద శత్రుబోధ ఉంది అని తెలుసుకున్నప్పుడు, నువ్వు నిజాన్ని తెలుసుకోలేకపోతే నువ్వు యుద్ధం ఎవరితో చేస్తావు? నీకు శత్రువు తెలవాలి కదా యుద్ధం చేయడానికి. అవును, నువ్వు శత్రువుని గుర్తించలేకపోతున్నావు అంటే నీది అంత మైండ్ యాక్సెప్ట్ చేయలేకపోతుంది. కాబట్టి దీని నుంచి బయటికి రావాలి హిందూ సమాజం. ఇప్పుడు కౌరవులు ద్రౌపది వస్త్రహరణం చేసినప్పుడు అప్పటికి కూడా వీళ్ళకి అర్థం కాలే. మళ్ళీ తర్వాత 12 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించారు, తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఇన్ని వేసిన తర్వాత కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవుతామని వచ్చేసి మళ్ళీ 5 ఊర్లన్నీ ఇచ్చేసేయండి, సరే మా రాజ్యం మాకు ఇస్తలేరు ఎట్లాగూ 5 ఊర్లన్నీ ఇవ్వండి అని అడిగితే 5 ఊర్లు కాదు కదా, సూది మొల నేల మీద మోపితే ఎంత అవుతుందో అంత జాగా కూడా ఇయ్యను అని దుర్యోధనుడు అన్నప్పుడు అప్పుడు యుద్ధం చేయడానికి వెళ్ళాను. కురుక్షేత్ర యుద్ధం. అప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో కూడా మళ్ళీ కన్ఫ్యూజన్. అప్పుడు శ్రీకృష్ణుడు
గీతోపదేశం చేయాల్సి వచ్చింది. యా. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ నుంచి వెళ్ళి హిందూ సమాజం బయటికి రావాలి, శత్రువుని గుర్తించాలి, మనం దేనికోసం నిలబడాలి, మన జీవితంలో ఒక సిద్ధాంతం ఉండాలి ప్రతి ఒక్కరికి. మీ లైఫ్లో మీరు ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, అది ఒక మీ ప్రొఫెషన్, అది టు సర్వైవ్. బట్ ఫర్ ఆత్మన్ అంటే ఫర్ సోల్ ఒక ఐడియాలజీ ఉండాలి. ఐడియాలజీ దేశం, ధర్మం, సివిలైజేషన్ వారసులుగా మనం లీగల్ హెయిర్స్ ఆఫ్ ది సివిలైజేషన్ మనం హిందువులం. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి అనే ఆలోచన ఉండాలి, ఆ తాపత్రయం ఉండాలి. అది నేర్పించాలి పిల్లలకు, ప్రతి తల్లిదండ్రులు. మీకు నేర్పించడం చేత కాకపోతే ఆర్ఎస్ఎస్లో జాయిన్ చేయండి, విశ్వ హిందూ పరిషత్లో జాయిన్ చేయండి, హిందూ వాహినిలో జాయిన్ చేయండి, పిల్లలు నేర్చుకుంటారు. మీరు ఒక బాయిలర్ కొన్ని ఈ సంస్థలో జాయిన్ చేయండి, వాడు ఒక శివాజీ లాగా, ఒక మహారాణా ప్రతాప్ లాగా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తిరిగి వస్తారు. అండ్ మ్యామ్ నిన్న కూడా ఒకటి స్టేట్మెంట్ అండ్ పాకిస్తాన్ నుంచి వచ్చిన పాయింట్ ఏంటంటే అక్కడ తెలిసిన మినిస్టర్ ఒక అతను ఈ సింధు వార్ని కూల్చేస్తాం, డ్యామ్లను కూల్చేస్తాం అని చెప్పేసి అని అంటున్నారు. దాని గురించి మీరు ఏమైనా విశ్లేషిస్తారు? ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతాయి ఒకటి. రెండు, మనం ఊర్లలో కూడా మనం కార్లు తీసుకొని వెళ్ళినప్పుడు కుక్కలు కారు వెనుక పరిగెత్తుకుంటూ వస్తాయి. మనం కారు ఆపి దిగితే కుక్కలన్నీ తోక ముడుచుకొని వెళ్ళిపోతాయి. ఇన్ ద సేమ్ వే పాకిస్తాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న దేశం, సెకండ్ ఇంటలెక్ట్ లేని లో ఐక్యూ దేశం, మూడు ఒక టెర్రరిస్ట్ హబ్. ఈ 3 పాయింట్స్లో ఏ పాయింట్లో కూడా మన దేశంతో తలపడేంత స్తోమత కానీ స్థాయి కానీ లేదు. కాకపోతే కవింపు చర్యలు అన్నట్టుగా ఊకే ఏదో ఒకటి ఇట్లా గెలికి ఉరికి వెళ్ళిపోతారు అనమాట. అంటే ఒక రాయేసేసి పరిగెత్తుకొని పోయేటోని మనం ఏం చేయగలుగుతాం? ప్రొవోకింగ్ చేస్తాం. కాబట్టి మనం ఏమన్నా పట్టుకొని గుంజకు కట్టేసి కాలు చేతులు విరగొట్టడం తప్ప వేరే పని లేదనమాట. మోడీ గారు కూడా ఫ్రీ హ్యాండ్ అని చెప్పేసి అందరికి ఇచ్చారు. వాట్ ఈస్ మీన్ బై ఫ్రీ హ్యాండ్? అంటే ఫ్రీ హ్యాండ్ అంటే ఏంటి, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చేసి ఇండియన్ ఆర్మీని చంపినప్పుడు వాళ్ళు ఏమనేదంటే, ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని, ఇప్పుడు ఎట్లయితే పెహల్గాంలో హిందువుల మీద జరిగిన మారణ హోమంలో అప్పుడు కూడా వాళ్ళు టెర్రరిస్టులు ఇండియన్ ఆర్మీ డ్రెస్లు వేసుకున్నారు. అట్లనే ఇండియన్ ఆర్మీ డ్రెస్లు వేసుకొని వీళ్ళు వచ్చినప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ అని అనకుండా సమ్ పర్సన్ ఇన్ ఏ ఇండియన్ ఆర్మీ డ్రెస్ అని చెప్పేసి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలు అనమాట. ఓకే. అంటే ఒక పార్లమెంట్లో నువ్వు అట్లా మాట్లాడతావా? అది కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు చేసిన ఒక వైట్ వాషింగ్ నేరేటివ్ అన్నట్టు. అంటే ఏంటిదంటే టెర్రరిస్ట్కి మతం లేదు అంటాడు వాడు. అక్కడ నిన్ను కల్మా చదవమని అన్నాడు, అల్లా అక్బర్ అనుకుంటూ వచ్చేసి కాల్చిండు, ప్యాంట్ ఇప్పి చూసిండు. ఇవన్నీ చూసినా కూడా టెర్రరిస్ట్కి మతం లేదు అని అనుకోవాలా? మళ్ళీ ఈ ఏదైనా ప్రవోక్ చేసిన వాళ్ళందరూ మాత్రం ఉన్మాదులు, సాఫ్రాన్ టెర్రరిజం అని మనల్ని అంటారు. సో ఇట్లాంటి నేరేటివ్స్ని ఏవైతే కాంగ్రెస్ తీసుకొచ్చిందో దాన్ని డీబంక్ చేయడానికి ఆర్మీకి మనం ఫస్ట్ ఇవ్వాలి. అందుకే మన సెకండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఫస్ట్ జై జవాన్ అన్నారు, జై కిసాన్ అనలేదు. ఎందుకంటే ఫస్ట్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. 2 రోజులు ఆకలితో ఉండగలం, తర్వాత ఏదో గంజు అదో దాగి నీళ్ళు దాగి కూడా సర్వైవ్ కాగలం. ప్రొటెక్షనే లేదనుకో, ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు ఎట్లుంటున్నారు, వెస్ట్ బెంగాల్లో హిందువుల పరిస్థితి ఎట్లయితుంది? చేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అయితే కాబట్టి ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ అనేది అది బేసికల్గా ఇవ్వాల్సిందే. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చేసరికి వింతగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఆర్మీకి ఎప్పటికీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది. డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ లీడర్స్ది బాధ్యతాయుతమైన ప్రధానమంత్రి కాబట్టి నరేంద్ర మోదీ గారు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు రైట్నో ఇప్పుడు ఏది చేయాలనుకున్నా ఆర్మీ డిసిషన్, వార్ చేయాలనుకున్నా ఆర్మీ డిసిషనే, వార్ చేయొద్దనుకున్నా ఆర్మీ డిసిషన్. వాట్ ఈస్ మీన్ కాల్ ఎలా ఉంటుంది మ్యామ్? జరగచ్చు అంటారా, యుద్ధం జరగచ్చు అంటారా, ఎలా ఉండబోతుంది? దీనిలో మనం కొన్ని పాయింట్స్ అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ తర్వాత దారుణం అయిపోతుంది భారతదేశ పరిస్థితి అని అప్పట్లో మొత్తం వరల్డ్ మీడియా మొత్తం దేశం గురించి మాట్లాడింది, మన దేశం గురించి. కానీ దాని నుంచి వెళ్ళి నరేంద్ర మోదీ గారు ఎంత తెలివైన, ఎంత ప్లానింగ్ ఉన్న ప్రభుత్వం కాకపోతే మనల్ని దాని నుంచి బయట పడేయడమే కాకుండా ప్రపంచానికి కూడా మనం మెడిసిన్ ఇచ్చినాం, ఫ్రీ మెడిసిన్ అందించినాం. మనం ఆ స్థాయికి మనం ఎదిగినాం. పీపీ కిట్లు చేసుకోలేరు, వీళ్ళు సర్వైవ్ కాలేరు అని అన్నమాట. అఫ్కోర్స్ మనం చాలామందిని కోల్పోయినాం, మన దగ్గర వాళ్ళను. కోవిడ్ అనేది ఒక బ్యాడ్ ఫేజ్, కానీ ఆ ఫేజ్ నుంచి మనల్ని మనం నిలదొక్కుకోవడమే కాకుండా ఇంకొకరికి సహాయం చేసే స్థితికి మనల్ని తీసుకెళ్ళింది నరేంద్ర మోదీ ప్రభుత్వం.
కాబట్టి అంత ఇంటలెక్చువల్, అంత కమిటెడ్, అంత డెడికేటెడ్, అంత ఐడియాలజికల్ ఉన్న పార్టీ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల, ఆర్మీ అంటే ఏంటిది, చాణక్య నీతి, రాజనీతి, రాజతంత్రం, దాని నుంచి వాళ్ళు ఏం చేస్తారు అంటే పాకిస్తాన్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫస్ట్ థింగ్ పాకిస్తాన్ దాందే చక్కగా చూసుకోలేని, ఎకనామికల్గా చాలా డ్యామేజ్ అయిపోయింది. ఎకనామికల్లీ డ్యామేజ్ అనేది మనము గోధుమ పిండి పంపిస్తే కొట్టుకు చచ్చినాడు, అది ఒకటి. అసలు బలూచిస్తాన్కి ఉన్న పాకిస్తాన్ ఆర్మీకి పడదు కదా. అవును. మరి పడనప్పుడు నువ్వు ఇక్కడ పీఓకేలో ఉన్న వాళ్ళు కూడా పాకిస్తాన్ ఆర్మీకి అగేన్స్ట్ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ మీద జరుగుతున్నది ఎప్పుడు యుద్ధం జరిగినా, అక్కడే టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయి. ఇప్పుడు పీఓకేని తీసుకున్నట్టు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం, మన దేశంలో ఉన్న కాంగ్రెస్ మైనారిటీ అపీజ్మెంట్ కింద ఆ పీఓకేని వదిలేసింది, చేతగాని వీళ్ళు. ఇదే సేమ్ నెహ్రూ కూడా అక్సై చిన్ చైనా తీసుకున్నప్పుడు అక్కడ గడ్డి కూడా మొలవదు, ఆ ప్లేస్ గురించి ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పేసి పార్లమెంట్లో అంటే జనసంఘ లీడర్స్, భారతీయ జనతా పార్టీ లాంటి ఐడియాలజీ ఉన్న లీడర్స్ ఒకరు, నీ గుండు మీద బొచ్చు లేదు కదా దాన్ని కూడా తీసేద్దామా అని అన్నారు. అంటే అప్పుడు నోరు మూసుకొని ఊకున్న తెలివి వీళ్ళది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాబట్టి వీళ్ళ స్థాయి ఉన్నప్పుడు ఆర్మీ చేతులు కట్టేసినట్టు ఉండింది. కానీ ఇప్పుడు మన ఆర్మీకి తెగువ ఉంది, దమ్ము ఉంది, ధైర్యం ఉంది, కమిట్మెంట్ ఉంది. పాకిస్తాన్ మన సైనికులు ఎంతమంది ప్రాణాలు తీసుకుందో, ఈవెన్ సివిలియన్స్ కూడా 26 మంది ప్రాణాలు తీసుకున్న పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అని రెడీగా ఉన్నది మన ఆర్మీ. ఇప్పుడు మనకు తెలియట్లేదు కానీ మన వాళ్ళు 26 మంది చచ్చిపోయినరు, పాకిస్తాన్లో 2600 మంది చచ్చిపోయినరు. అవును మ్యామ్. బలోచిస్తాన్ అక్కడ వాళ్ళకు బుద్ధి చెప్తుంది, పీఓకేలో ఇక్కడ వదిలిపెట్టలేదు, వాటర్ వదిలిపెట్టినప్పుడు ఒకలాగా, ఆపేయంగానే ఒకలాగా, ఎటు నుంచి వదిలిపెడతారో, ఎటు నుంచి వదిలేస్తున్నారో, ఎటు నుంచి ఆపేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలన్నీ చాలా వరకు మటుమాయమైపోయినాయి. అండ్ కొన్ని పాకిస్తాన్ న్యూసెస్లో కూడా చూసుకుంటే వాళ్ళ సైన్యం మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. పెద్ద పెద్ద లీడర్స్ ఉన్న వాళ్ళు కూడా, పెద్ద పెద్ద క్యారెట్ మేజర్ లాంటి పెద్ద పెద్ద దానిలోనూ పోస్ట్ రిజైన్ చేసి వెళ్ళిపోయారంట. పాకిస్తాన్ ఆర్మీ రిక్రూట్మెంట్ చూడండి, టాలెంట్తోనో మెరిట్తోనో వచ్చిన రిక్రూట్మెంట్ కాదు, రికమెండేషన్ రిక్రూట్మెంట్. ఆర్మీలో రికమెండేషన్తో రిక్రూట్ చేస్తే ఎట్లుంటుంది ఆలోచించండి. ఇప్పుడు ఒక డాక్టర్ని రికమెండేషన్తో డాక్టర్కి జాబ్ ఇస్తే ఏం ఆపరేషన్ చేయగలడు. ఆర్మీ అనేది కూడా ఆ లోపల జజ్బా అంటారు అనమాట, ఆ లోపల తపన ఉండాలి దేశం కోసం. అట్లా ఉన్న వాళ్ళు ఆర్మీ అవుతారు, అట్లా పోలేకుండా ఉన్న వాళ్ళు ఇంటర్నల్ ఆర్మీగా పనిచేస్తారు. ఇక్కడ కూడా ఇదేంటంటే వీళ్ళది అటు ఇటు కానీ అన్నీ వేస్ట్ ఫెలోస్, సగం సగం తెలివి, సగం సగం బుద్ధి, సగం పనిచేస్తుంది, సగం పనిచేయదు. ఆ ధైర్యం కూడా సగమే, దమ్ము కూడా సగమే, అన్నీ సగమే. హైదరాబాద్లో ఇంకా పాకిస్తానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని పంపించేస్తారంటారా? అంటే మన లెక్కల ప్రకారం 500 అని చెప్పేసి అని లెక్కలు ఉంది. అండ్ అన్అఫీషియల్గా అది లెక్కలు, అఫీషియల్గా ఎంతమంది ఉన్నారో మనకు కూడా తెలీదు. సో వెళ్ళిపోయారంటారా వాళ్ళ దేశం? లేదండి, ఆల్మోస్ట్ 5 lakhs పాకిస్తాన్ లేడీస్ మన భారతదేశంలో. ఎగ్జాక్ట్లీ. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని మినిమం వాళ్ళు 8 మంది, మ్యాక్సిమం వాళ్ళు 11-12 మంది పిల్లల్ని కన్నారు. మనం ఆన్ ఎన్ యావరేజ్ ఒక్కొక్క మహిళ 5గురిని కన్నది అనుకుందాం. 25 lakhs పాకిస్తానీ ఐడియాలజీ ఉన్న వాళ్ళు భారతదేశంలో ఉన్నారు. మన భారతదేశంలో ఉన్న ఇండియన్ ముస్లిమ్స్ కాకుండా చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నది. వీళ్ళు ఇక్కడ రేషన్ తీసుకుంటారు. అవును. 5 కిలోల బియ్యము, 2 కిలోల పప్పు, 3 కిలోల గోధుమలు, ఒక నూనె ప్యాకెట్. ఇమాజిన్ ఇవన్నిటితో వీళ్ళు సర్వైవ్ అవుతున్నారంటే మన ట్యాక్స్ పే చేసే మనీని మన దేశం కోసం మనం యూజ్ చేస్తున్నాం, మన ప్రజల కోసం మనం యూజ్ చేస్తున్నాం. వీళ్ళకైనా ముస్లింలకి మనం ఇస్తున్నామని బాధపడ్డాం కదా, వాడు ఒక టెర్రరిస్ట్గా మారకుండా మంచి మనిషిగా బతకడం కోసం యూజ్ చేస్తే పర్వాలేదు. కానీ అది ఉల్టా అవుతుంది కదా, శత్రు దేశానికి వెళ్తున్నాయి కదా. అంటే వీళ్ళకు ఇస్లాం ఈజ్ ద బ్రదర్హుడ్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ ముస్లిమ్స్ ఓన్లీ అని అంబేద్కర్ గారు అన్నారు. పాకిస్తాన్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియా అనే బుక్లో క్లియర్గా మెన్షన్ చేశాను. ముస్లిం ఎప్పుడు కూడా ఇంకొక ముస్లింని శత్రు దేశంగానే చూడరట. వాళ్ళ బ్రదర్హుడ్ అనేది వాళ్ళ ఇస్లామిక్, నా మతం, నా ముస్లిం, మనం హిందూ బంధువు అని నేర్చుకోవాలని మనం హిందువులకు చెప్పినా నేర్చుకుంటలేరు. వాళ్ళకి మాత్రం చిన్నప్పటి నుంచి అది నోటెడ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళెవ్వరు కూడా పాకిస్తాన్ని శత్రుదేశంగా చూడలేకపోతున్నారు. అందుకే ఇక్కడి నుంచి వాళ్ళ అమ్మాయిలను అక్కడికి, అక్కడి నుంచి అమ్మాయిలను ఇక్కడికి సంబంధాలు వీళ్ళకి నడుస్తాయి. సానియా మిర్జా కూడా పాకిస్తాన్ అబ్బాయిని ఎంత ఆరాంగా చేసుకున్నది పెళ్ళి చూడండి. అవును. ఇప్పుడు పెళ్లి సంబంధాలన్నీ పాకిస్తాన్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి పాకిస్తాన్కి ఉన్నాయి, ఓన్లీ ముస్లిమ్స్కే ఉన్నాయి చూడండి. అవును. పాంపగా తొక్క చుట్టమన్నట్టు ఉంటుంది. అసలు వీళ్ళు పగే ఉండదు, ఊరికే అట్లా చెప్తారు అనమాట. మీదికి అంతే, ఒకరు అంటారు, అందులో 1000లో ఒక్కడు అంటాడు అంతే.
ఆ ఒక్కడికి కూడా మిగతా వాళ్ళందరూ అట్లా అనొద్దు అంటే లోపల నాకు మనోళ్ళే మీదికి అట్లా అన్నా అని చెప్పుకుంటారు. అట్లా ఉంటారు వీళ్ళు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హిందూ సమాజం ఇప్పుడు హిందూ సమాజం తెలుసుకోలేకపోతుంది. కానీ టెర్రరిస్టులకు పాకిస్తాన్లకు తెలిసిపోయింది నరేంద్ర మోదీ వీళ్ళందరి కేర్ టేకర్ అని. అందుకే చూడండి అక్కడ పల్లవి అనే ఆవిడ నా భర్తను చంపేసినావు కదా నన్ను కూడా చంపేయని అడిగింది ఆమె, కర్ణాటక ఆమె. అడిగితే పోయి మోదీకి చెప్పుకో, మోదీకో బోలో అంటే పిల్లల్ని మనం ఏమన్నా అంటే పోయి మీ నాన్నకి చెప్పుకో అంటారు చూసినా. ఆ స్థాయిలో మోదీ వీళ్ళ కోసం నిలబడుతున్నాడు. మోదీ తన లైఫ్నే కమిటెడ్గా దేశానికే డెడికేట్ చేసిండు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. అర్థం చేసుకోవాల్సింది మనమే ఇక. అండ్ మిత్ర దేశాలు అన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తాడు. యుఎస్ కానీ తర్వాత రష్యా కానీ ఇవన్నీ కూడా మనకి ఫ్రెండ్లీ కంట్రీస్ లాగా ఉన్నాయి. సో వాట్ అబౌట్ దాని గురించి మాట్లాడు, జియో పాలిటిక్స్ గురించి. ఇది డిప్లొమాటిక్ తెలివి కూడా కమిట్మెంట్ నుంచి వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ కాబట్టి దాని బ్యాకింగ్గా దానికి ఆ సిద్ధాంతాన్ని ఆర్ఎస్ఎస్ అందించింది కాబట్టి ఆర్ఎస్ఎస్ ఒక క్రెడిబిలిటీ ఉన్న ఆర్గనైజేషన్ కాబట్టి హిందూ కోసం ఈ నాగరికత నిలబెట్టాలి అనే ఉద్దేశంతో నడిచే ఒక సంస్థ కాబట్టి ఆ సంస్థ ఇచ్చిన సిద్ధాంతాన్ని మదిలో పెట్టుకొని ముందుకెళ్ళే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీలో మీకు మీ ఏరియాలో ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వ్యక్తి మీకు నచ్చకపోవచ్చు, కానీ ఆ ఒక్క వ్యక్తి కోసం మీరు వేరే వాళ్ళకి అధికారం ఇస్తే మొత్తం సిద్ధాంతానికి, మన నాగరికతకి, మన సంస్కృతికి, అందులో పనిచేస్తున్న లక్షల మంది కార్యకర్తల జీవితాలకి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము గుడ్డిగా భారతీయ జనతా పార్టీని నమ్మాలి. అంటే అంధభక్తి అంటే ఇప్పుడు మీ అమ్మ మీకు చెప్తుంది ఈయన మీ నాన్న అని, మనం డిఎన్ఏ రిపోర్ట్ అడుగుతామా? అడగం. ఎందుకు? అది అమ్మ పట్ల ఉన్న నమ్మకం. కాబట్టి ఇదే నమ్మకాన్ని భారతీయ జనతా పార్టీ పట్ల ప్రతి హిందువు కానీ పెట్టుకోగలిగితే మన దేశాన్ని ఒక జనరేషన్ మనం సేవ్ చేసుకోగలిగినామంటే, ఈ ఐడియాలజీని అందించగలిగినామంటే తర్వాత మనం ఒక 200-300 సంవత్సరాల వరకు కూడా సేఫ్గా ఉంటుంది. కానీ మనం ఇప్పుడు పిల్లలకి చెప్పలేకపోయినాం అనుకోండి చాలా ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్యాంట్లు ఇప్పి కాల్చింది జమ్మూ కాశ్మీర్లో అయితే నెక్స్ట్ అది కిందికి రాదు అన్న గ్యారంటీ లేదు. అండ్ మ్యామ్ హైదరాబాద్లో చూసుకుంటే కొన్ని ఏరియాస్లో చాలా సీరియస్ నోట్ ఉంది. అండ్ ఇన్ఫర్మేషన్స్ అధికారం ఏంటంటే బాంబ్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. వాట్ అబౌట్ ఇప్పుడు మీరు దీని గురించి ఏమంటారు మ్యామ్? ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉండొచ్చు, పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, ఇతర వాళ్ళు కూడా ఉండొచ్చు. సో రద్దీగా ఉండాలి. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తుంది కాబట్టి సో దీని గురించి ఒకసారి వివరణ. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇంటర్నల్ ఆర్మీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడనన్నా మీకు ఏదైనా కొంచెం డౌట్గా అనిపించినా, ఎవరన్నా మీకు అనుమానాస్పదంగా అనిపించినా మీరు వెంటనే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఇప్పుడు మన కర్తవ్యం. బార్డర్లో ఆర్మీ ఎట్లా డిప్లాయ్ అవుతుందో, ఆర్మీ ఎట్లయితే మాక్ డ్రిల్ చేసుకొని రెడీగా ఉంటుందో, లోపల కూడా యువకులందరూ, మహిళలందరూ, ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండాలి. ఎందుకంటే దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నరేంద్ర మోదీ డిసిషన్స్కి మనం సపోర్ట్ చేయాలి. నరేంద్ర మోదీ ఎట్లాగూ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఇంటర్నల్గా ఆర్మీ ఏం చేస్తుంది అనేది మనకు బయటికి రాకపోవచ్చు, కానీ ఇంటెలిజెన్స్లో కొన్ని లోపల జరుగుతున్నాయి. మీరు ఇందాక అన్నట్టు బాంబ్ బ్లాస్ట్లు అట్లాంటి ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, హై ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ సెకండ్ హబ్ అని చెప్పేసి చాలామంది అంటారు, పాకిస్తాన్ సెకండ్ హబ్ అని చెప్పేసి. అవును, ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఆల్మోస్ట్ 5 lakhs వరకు రోహింగ్యాలు ఉన్నారు అని టాక్. 5 లక్షల మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అని అనేది ఎట్లయితుందో అకౌంటెడ్గా బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఒకటవుతారు. అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలు, పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు, బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిం, ఇంతమంది ముస్లింలతో హిందువులందరూ ఒక్కటిగా ఉండాలి. హిందువులు కుల ప్రాంత భాషకు అతీతంగా ఉంటే తప్ప దీన్ని మనం ఫేస్ చేయలేం, ఈ ప్రమాదం నుంచి వెళ్ళి బయటికి రాలేం. కాబట్టి ఎక్కడైనా మీరు దగ్గరలో ఉన్నప్పుడు అలర్ట్గా ఉండాలి ప్రతి ఒక్కరు. చాలా ఏమంటారు లైట్గా తీసుకొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ బైక్ల మీద తిరుక్కుంటూ ఇట్లాంటివి బంద్ చేసి ఒక నెక్స్ట్ 6 months వరకు అలర్ట్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. అందుకనే మాక్ డ్రిల్ చేయించాలని కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది, చాలామంది క్రికెటర్స్ వాళ్ళందరూ కూడా ఇష్టపడతారు అట్ ద సేమ్ టైం. సో ఇప్పుడు ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి? ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్ కాబట్టి ఐపీఎల్ సీజన్ కాబట్టి, సో మీరు దాని గురించి ఏం చెప్తారు మ్యామ్? మన దేశంలో రిలీజన్, పాలిటిక్స్, క్రికెట్ 4వ సినిమా. సో 3rd largest రిలీజన్ అని అనుకొని చెప్పొచ్చు అనమాట. అంటే క్రికెట్కి అంతమంది ఫ్యాన్స్, క్రికెట్కి అంత క్రేజ్, ఆ క్రికెటర్స్ని కూడా క్రికెట్ గాడ్ అని అనడం అట్లా ఉంటుంది. మా బాబు 11-12 years వాడికి విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం.
టికెట్స్ ఇప్పిస్తే పోదామని చూస్తున్నారు. కానీ సిచ్యువేషన్ బాగాలేదు వద్దని చెప్పేసి నేను ఆపుతున్నాను అనమాట. అంటే ఇప్పుడు క్రౌడెడ్ ప్లేసెస్లో అలర్ట్గా ఉండాలి, గవర్నమెంట్ సెక్యూరిటీ సేఫ్టీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. బట్ దెన్ ఏ స్టేట్స్లలో కాంగ్రెస్ లాంటి గవర్నమెంట్ ఉందనుకో, అక్కడ మనం చాలా అలర్ట్గా ఉండాలి, ఇండివిజువల్సే అలర్ట్గా ఉండాలి. గవర్నమెంట్ మీద బాధ్యత పెట్టొద్దు, నమ్మొద్దు గవర్నమెంట్ని. అదే ఇప్పుడు ఏమంటారు, హైదరాబాద్లో మనది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అలర్ట్గా మనం ఉండాలంటారా, ప్రభుత్వం మీద బాధ్యత ఏమంటారు భరోసాతో ఉండాలంటారా? వీళ్ళని నమ్మినంత బరకత్ తక్కువ ఇంకోటి ఉండదు కాంగ్రెస్ని. ఎందుకంటే బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అయినా అంతే, కాంగ్రెస్ పార్టీ అయినా అంతే. ఓవైసీ ఏమని అంటుండే, కేసీఆర్ ఉన్నప్పుడు కారు వాళ్ళది, స్టీరింగ్ మా చేతులు ఉంటుంది అన్నాడు. అట్లయితే ఇప్పుడు ఇక్కడ కూడా చెయ్యి మాదే, మా చెయ్యి మీ నెత్తి మీద పెడతాం, మీరు కాంగ్రెస్కి ఓటేసుకొని మీ చేతి మీ నెత్తి మీద పెట్టుకున్నట్టు ఇప్పుడు మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి అని చెప్పేసి ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అది. కాబట్టి మనమే అలర్ట్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి, కాషియస్గా ఉండాలి. ఎస్పెషల్గా దగ్గరలో ఉన్న హిందూ ఆర్గనైజేషన్స్తో టచ్లో ఉండండి. ఎస్పెషల్గా బజరంగ్ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్తో కానీ, ఆర్ఎస్ఎస్ ఏ ఈవెంట్స్ పెట్టినా కూడా దానికి వెళ్ళడం, అటెండ్ అవ్వడం, తెలుసుకోవడం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఉండండి. దాంతో ఏమైపోతుందంటే మీకు అవేర్నెస్ వస్తుంది. ఆ అవేర్నెస్తో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు, నలుగురిని కాపాడుకోగలుగుతారు, మీ ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, హిందూ సమాజం క్షాత్రతేజాన్ని కోల్పోవడమే కాకుండా, మర్చిపోవడమే కాకుండా, ఇంట్లో అస్త్రశస్త్రాలు అనేది పక్కన పెట్టేసింది. ఇప్పుడు సడన్గా ఒక మాబ్ వచ్చింది అనుకోండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ చేసుకోలేనప్పుడు మీరు మీ ఫ్యామిలీని ఏం ప్రొటెక్ట్ చేయగలుగుతారు? ఏమన్నా అస్త్రాలు ఉన్నాయా? కత్తులు, కటార్లు ఇంట్లో ఏమైనా పెట్టుకుంటున్నారా? మన దేవీ దేవతలు ఎవరి దగ్గర కూడా, ఏ దేవీ దేవతకు కూడా అస్త్రశస్త్రాలు లేకుండా ఉండరు. వాళ్ళకు ఒక చేతిలో మాల ఉన్న, ఇంకొక చేతిలో కత్తి ఉంటుంది. శివాజీ కూడా ఎప్పుడు క్షాత్రతేజంతోనే కనిపిస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి కూడా అట్లనే కనిపిస్తుంది. మరి మనల్ని మనం రక్షించుకోవడానికి మన దగ్గర ఏమున్నాయి? వంట చేసుకునే కత్తులు తప్ప ఏమన్నా ఉంటాయి మన ఇంట్లో? దాంతో ఏం యుద్ధం చేస్తారు? కాబట్టి మనం క్షాత్రతేజంతో పాటు అస్త్రశస్త్రాలు కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అలర్ట్గా ఉండండి, యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు ఉండండి, భయపడకండి. లేదా ప్యాంట్ ఇప్పేసి వాడికి కన్ఫర్మేషన్ చేయించేటట్టని అన్నాడు, అదన్నా చేసుకోండి. అప్పుడు మిగతా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అచ్చా, మనం ఇన్ని రోజులు వాపుని చూసి బల్బ్ అనుకున్నామని తెలుస్తుంది. తెలిస్తే అట్లీస్ట్ మతమన్న మారిపోండి, లేదా యుద్ధానికి సిద్ధంగా ఉండండి. సో అయితే ముస్లింలను ఏం చేయాలంటారా? మీరు అంతా పాయింట్ ఆఫ్ వ్యూ అంతా హిందూ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్ ఇతర మతాలు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మీరు ఏం చెప్పరా? జైనం, బౌద్ధం, సిక్కిజం కానీ ఇవన్నీ హిందూ ధర్మంలో భాగాలే. అందుకే వాళ్ళు ప్రభు శ్రీరాముని నమ్ముతారు. ఒకటి. రెండు, గురు గోబింద్ సింగ్ వాళ్ళ గ్రంథంలో కూడా రాముడి ఉల్లేఖం ఉంటుంది. జైనంలో కూడా ఉంటుంది, శ్రీకృష్ణుడి గురించి ఉంటుంది. బౌద్ధం అందులో కూడా ఉంటుంది, ఎందుకంటే అందులో అమ్మవారిని పూజిస్తారు, తారామ అంటారు. కాబట్టి ఈ మూడు హిందూ ధర్మంలో నుంచి వచ్చినాయి, సనాతన ధర్మంలోని భాగాలే. ఇప్పుడు సనాతన ధర్మం ఒక చెట్టు అయితే ఇవన్నీ కొమ్మలు. ఇస్లాం, క్రిస్టియానిటీ ఎట్లా అంటే అవి మనుషుల్ని రెండు భాగాలుగా విడదీస్తాయి. ఒకటి బిలీవర్స్, నాన్ బిలీవర్స్, మోమిన్, కాఫిర్. అంటే ముస్లింల ప్రకారం ముస్లింలందరూ మోమిన్స్, ఇస్లాంని నమ్మని వాళ్ళందరూ కాఫిర్లు. క్రిస్టియానిటీ ప్రకారంగా క్రిస్టియానిటీని నమ్మే వాళ్ళందరూ బిలీవర్స్, క్రిస్టియానిటీని జీసస్ని నమ్మని వాళ్ళంతా నాన్ బిలీవర్స్. వీళ్ళ కన్ఫ్యూజన్లో మరి ముస్లింలు క్రిస్టియన్స్ని ఒప్పుకోరు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ని ఒప్పుకోరు. ఇందులో క్రిస్టియానిటీ తోడబౌత్ కన్ఫ్యూజ్డ్ రిలీజన్, కానీ ఇస్లాం క్లారిటీ ఉన్న రిలీజన్. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎంకే గాంధీని ఇస్లాం ప్రకారంగా ఒక నీచుడు అని అంటారు. అలీ బ్రదర్స్ 1921లో మన దేశంలో ఖిలాఫత్ మూమెంట్ చేసినప్పుడు హిందువులందరినీ మారణ హోమం చేసినప్పుడు, అంటే ముస్లింలలో ఒక నీచ స్థాయిలో ఉన్నవాడి కంటే కూడా ఇంకా నీచమైన స్థితిలో ఉన్నాడు ఎంకే గాంధీ అని అన్నారు. కానీ క్రిస్టియన్స్ విషయానికి వచ్చేసరికి పోప్ వాటికన్ సిటీలో వాళ్ళు ఎంకే గాంధీ చనిపోయిన తర్వాత ఆయనను బ్యాప్టిజం ఇచ్చారు. అప్పుడు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వాళ్ళందరూ బాగా అల్లరి చేస్తే అప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయారు. కానీ చనిపోయిన వ్యక్తికి కూడా బ్యాప్టిజం ఇచ్చినంత కన్ఫ్యూజ్డ్ రిలీజన్ క్రిస్టియన్. అందుకే వీళ్ళు కూడా కన్ఫ్యూజ్డ్ కాబట్టి మొన్న పహల్గామ్లో ఒక క్రిస్టియన్ని కూడా వాళ్ళు టెర్రరిస్టులు లేపేశారు. కాబట్టి ఇస్లాం ఒక క్లారిటీ ఉన్న రిలీజన్. దాని ఉద్దేశం ఏంటి అంటే ఎక్కడ కూడా నాన్ ముస్లిమ్స్ సర్వైవ్ అవ్వద్దు, ఐదర్ కన్వర్ట్ ఆర్ డై. కాబట్టి ఈ యుద్ధం అనేది వందల సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ యుద్ధానికి మిమ్మల్ని మీరు సర్వైవ్ ఎట్లా చేసుకుంటారు,
ఇంటలెక్చువల్గా అనేది మనం చూసుకొని మనం సర్వైవల్ కోసం పనిచేయాల్సిన పరిస్థితి. అండ్ ఇప్పుడు వాళ్ళు ఒకవేళ యుద్ధం వచ్చి వాళ్ళు తీసుకొని ఏం చేస్తారు మేము వాళ్ళ కంట్రీకి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, పిఓకి కానీ ఇవన్నీ దానికి చేయలేకపోతున్నారు, మనది తీసుకొని ఏం చేస్తారు వాళ్ళు? అసలు ఏమంటారు, దీని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. మీకు అనిపిస్తుంది దీనమైన పరిస్థితుల్లో ఉన్నారని. దే ఆర్ లైక్ హ్యాపీ, వాళ్ళు దైవ కార్యం చేస్తున్న అనే ఆనందంలో ఉన్నారు ఒకటి. రెండో విషయం, భారతదేశంలో మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్నది. మళ్ళీ ఇక్కడ కూడా దీన్ని తీసుకొని ఇక్కడ కూడా ఎక్స్ప్లాయిట్ చేసి ఇక్కడ ఉన్న యువకులందరినీ టెర్రరిస్ట్లా తయారు చేస్తే ప్రపంచం అంతా కూడా మొత్తం ఇస్లాం రాజ్యం స్థాపించబడిన తర్వాత అప్పుడు అందరు స్వర్గానికి పోతారు అనేది వాళ్ళ రిలీజియస్ బిలీఫ్. వాళ్ళ రిలీజియస్ బిలీఫ్ రాంగ్ అని మనం ఎట్లా అంటాం? అది వాళ్ళ రిలీజియస్ బిలీఫ్. అది మూర్ఖత్వం అనుకో, అనాగరికం అనుకో, అన్సివిలైజ్డ్ అనుకో, అది మీరు వాడుతున్న పర్యాయ పదాలు. వాళ్ళ దృష్టిలో మాత్రం ప్రపంచం మొత్తం ఇస్లామైజ్ చేయాలా, నాన్ ముస్లిమ్స్ ఎవరు కూడా భూమి మీద సర్వైవ్ అవ్వద్దు, వాళ్ళు కన్వర్ట్ అవ్వాలి లేదా చనిపోవాలి. ఇది వాళ్ళ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు జిహాద్ అంటారు, అంటే ఒక ధర్మ యుద్ధం అనమాట. ఆ సిద్ధాంతాన్ని కోసం చేసే యుద్ధం. అది రాంగ్ అని మీరు చెప్పాలి అంటే వాళ్ళను మీరు ఎడ్యుకేట్ చేయగలగాలి, వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళే ట్రోల్ చేసుకుంటారు. మాకు కొన్ని రీల్స్, కొన్ని మీమ్స్ వస్తాయి కదా, మోడీ సార్ మాకు వాటర్ ఇవ్వండి, ఇంకొక 5 yearsలో మేమే చనిపోతాం, మీరెందుకు అటాక్ చేయడం, మీరెందుకు యుద్ధం చేయడం, మాకు ఇక్కడ ఆస్మాన్లో చందమామని చూడడానికి కూడా లేదు అని చెప్పేసి వాళ్ళ మీద సెల్ఫ్ ట్రోల్స్ వాళ్ళే వేసుకుంటున్నారు. ఇంకా అలాంటి దేశాన్ని మనమేం యుద్ధం చేస్తాం? అక్కడ ఉన్న 100% అట్లా చేయరండి. ఇప్పుడు బ్రెయిన్ వాష్డ్ కొందరు ఉంటారు. ఇస్లాం ముస్లిమ్స్లో 2 types ఉంటారు. ఒకటి సెక్యులర్ ముస్లిం. సెక్యులర్ ముస్లిం అండర్స్టాండ్స్ ద ఇస్లాం ఇన్ అదర్ వే. ఇంకొకటి ఎక్స్ట్రీమిస్ట్ ముస్లిం ఉంటాడు, వాడే టెర్రరిస్ట్ అవుతాడు. కాబట్టి సెక్యులర్ ముస్లిమ్స్ చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళ దానిలో. ఇస్లాంకి వ్యతిరేకంగా మాట్లాడితే బ్లాస్ఫమీ అని చెప్పి వాళ్ళని ఫత్వా జారీ చేసి వాళ్ళని చంపేస్తే కూడా పుణ్యం అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఇస్లాంలోకి ఒక్కోసారి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఎక్స్ ముస్లిమ్స్ ఎవరు కూడా వాళ్ళ ఫేస్, వాళ్ళ ఐడెంటిటీని ఎందుకు చూపించారు అంటే, ఇస్లాంని వదిలేసి వెళ్ళడము అని అంటే నువ్వు చనిపోవడానికి రెడీగా ఉండాలి అన్నట్టు. ఎందుకంటే అందులోకి ఒక్కసారి వెళ్ళినామంటే అందులోనే ఉండిపోవాలి ఇంకా చనిపోయే వరకు. నువ్వు దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, ప్రొఫెట్ గురించి కూడా తప్పుగా మాట్లాడొద్దు. ఇవి ఏం చేసినా కూడా నీ మీద ఫత్వా రిలీజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇంటలెక్చువల్ రియలైజ్ అయ్యి ఇంత ఎక్స్ట్రీమిజం ఉండొద్దు, టాలరెంట్గా వేరే వాళ్ళ రిలీజియన్స్ని కూడా మనం ఒప్పుకోవాలి అని తక్కువ మంది ఇస్లాం గురించి తెలియని ముస్లిమ్స్ ఎవరైతే రియల్ ట్రూ ముస్లిం గారో వాళ్ళు మాత్రమే మాట్లాడతారు సెక్యులరిజం గురించి. మేమే చచ్చిపోతాం, మీరెందుకు మా మీద దాడి చేస్తున్నారని అంటున్న పాకిస్తాన్ ముస్లిమ్స్ అంతా వాళ్ళందరూ రియల్ ఇస్లాం తెలియని వాళ్ళు అనమాట, ఎడ్యుకేటెడ్ అనమాట. ఎడ్యుకేటెడ్ వాళ్ళకు అర్థమవుతుంది రియాలిటీ. ఇప్పుడు టెర్రరిస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలామంది ఆ బ్రెయిన్ వాష్డ్ ఉంటారు, చదువుతో సంబంధం లేదు, ఆ బ్రెయిన్ వాష్డ్ ఉంటారు, బ్రాడ్ మైండ్ ఉండదు, నేరో మైండెడ్నెస్ ఉంటారు. అందులో మహిళలు కూడా ఉంటున్నారు, చాలామంది ఉంటున్నారు. మీరు కాశ్మీర్లో చూడండి, టెర్రరిస్ట్లను తప్పించే వాళ్ళలో చాలామంది మహిళలు అక్కడ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఇది మేము చేస్తున్నది దైవ కార్యం, ధర్మ యుద్ధం అని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి అట్లా చేస్తున్నారు. మీ రిలేటబుల్ క్వశ్చన్, మొన్న ఒక రీల్ చూశాను. మన ఇండియన్ అబ్బాయి కాశ్మీర్కి వెళ్ళినప్పుడు భారత్ మాతకి జై అనండి, అక్కడ ఏదో సంథింగ్ ముస్లింది అన్నారనమాట, సంథింగ్ మొహమ్మద్ అల్లా సంథింగ్ ఏదంటే ఈ అబ్బాయి అన్నాడు, నాకు ఇతర మతాల మీద రెస్పెక్ట్ ఉందని చెప్పేసి అని అబ్బాయి అన్నాడు. భారత్ మాతకి జై అని మీరు అనండి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు మీరు అట్లా అంటలేరు, నాకైతే నమ్మకం ఉంది ఇతర మతాలను రెస్పెక్ట్ ఇచ్చేది, మీకు లేదని చెప్పేసి అని ఆ రీల్ వచ్చిందనమాట. సో కాశ్మీర్లో కూడా 90% అందరూ ఇలా ఉన్నారు, ఇంత పర్సెంటేజ్ ఉన్నట్టు. కాశ్మీర్లో కాదండి, ఎవ్రీ ముస్లిం ఈజ్ లైక్ దట్. దాన్ని షిర్క్ అంటారు. షిర్క్ అంటే పాపం. అంటే వేరే మత దేవతల్ని కానీ, భారతదేశాన్ని కానీ, రాముడిని కానీ వీళ్ళని ఒప్పుకోవడం, అసలు వాళ్ళు ఉన్న ఏరియాలో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ముస్లిమ్స్ 90% ఉన్న ఏరియా అనుకోండి, ఆ ఏరియాలో 10% హిందూస్ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఒక గుడి కట్టుకొనియరు. వాళ్ళు గుడి అంటే వాళ్ళ దృష్టిలో భూత ప్రేతాలు అనమాట, ఐడల్ వర్షిప్ అంటే. కాబట్టి ఐడల్ వర్షిప్ ఉండకూడదు అని వాళ్ళ నమ్మకం, వాళ్ళ సిద్ధాంతం. అది వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు ఎక్కడ కూడా ఒక గుడిని ఉండనివ్వరు, ఉన్నదాన్ని కూల్చేస్తుంటారు, కొత్తదాన్ని కట్టించుకునే అవకాశం అసలే ఇవ్వరు. దాన్ని షిర్క్ అంటారు, అంటే పాపం అనమాట. ఆ పాపం వాళ్ళు చెయ్యరు, అందుకే వాళ్ళు భారత్ మాతకి జై అన్నారు.
నేషనల్ యాంథమ్ అవుతుంటే కూడా నిలబడరు. కొంతమంది అంటే సోకాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనొచ్చు, సెలబ్రిటీస్ అనొచ్చు, వాట్ ఎవర్ అనొచ్చు, వాళ్ళు కొంతమంది స్టేట్మెంట్ ఎలా పాస్ చేస్తున్నారంటే, ఇప్పుడు పాకిస్తాన్ పాపం వాళ్ళు ఉన్నారు, అక్కడికి వీళ్ళు ఇక్కడ హిందూ వాళ్ళ మహిళలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, అలా సడన్గా పంపించేస్తే ఇలా అని సానుభూతి చూపిస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు మేడం? వాళ్ళు నిజంగా వాళ్ళ మీద సానుభూతి చూపించడం అవసరమా, లేదంటే ఎలా ఎలా ట్రీట్ చేయాలి, ఎలా ఆలోచించాలి మనం? ఇప్పుడు వచ్చి అక్కడ హిందువుల మీద మారణ హోమం చేసిన వాళ్ళు అట్లాంటి తల్లులకు పుట్టిన పిల్లలే కదా. రేపు ఈ తల్లులకు పుట్టే పిల్లలు అట్లా గారు అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? అసలు ప్రపంచంలో టెర్రరిజం అనేది వచ్చింది ఇస్లాం నుంచి. అవును, ఇస్లాం నుంచి అంటే ఒక ముస్లిం మహిళ కని పెంచిన పిల్లల నుంచి వచ్చింది. సో మరి వాళ్ళ దగ్గర ఉన్నది ఈ టెర్రరిజం అన్నప్పుడు వాళ్ళను మనం ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? ఒకటి. రెండో విషయము, భారతదేశానికి శత్రుదేశం పాకిస్తాన్. నువ్వు శత్రుదేశంలో ఉన్న వాళ్ళని భారతదేశంలో ఉండనిచ్చి, అంటే ఎట్లా అంటే నువ్వే ఇంట్లో చెదలు ఉందనుకో, చెదలను మనం తీసే పనిలో పెట్టుకోవాలి. కానీ అది ఉంటుంది నేను కూడా ఉంటాను అనుకుంటే కొద్ది రోజుల తర్వాత అది దాని పాపులేషన్ పెరిగిన తర్వాత నిన్న ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన మహిళల్ని మనం ఇక్కడ ఉండనిస్తే వాళ్ళు సంఖ్యాబలంతో డెమోగ్రఫీ చేంజ్ చేసిన తర్వాత మనందరం హిందూ మహాసముద్రంలో దుంకనీకి పోవాలా, లేదా వాళ్ళ చేతిలో జావనీకి రెడీగా ఉండాలి. అంతకు మించి మనకు వేరే ఆప్షన్ ఉండదు. అందుకే ఏంటిది అంటే శత్రుశేషం ఉంచుకోవద్దు. అంబేద్కర్ గారు కూడా పాకిస్తాన్ ఇండియా పార్టీషన్ అయినప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరూ వెళ్ళిపోవాలి, టోటల్ పాపులేషన్ ఎక్స్చేంజ్ జరగాలని చెప్పిండ్రు. కానీ నెహ్రూ ఆయన ఇట్లాంటి ఇంటలెక్చువల్ మాటలు దూరదృష్టితో ఉన్న అంబేద్కర్ని పక్కన పెట్టి దళితులందరినీ హిందువుల నుంచి దూరం చేసి హిందువుల్ని డివైడ్ చేస్తూ ముస్లిమ్స్లను యునైట్ చేస్తూ ఉన్నారు. అది వాళ్ళు చేసిన దుర్మార్గపు చర్య. ఇప్పుడు మనందరం తెలుసుకోవాలి ఏంటిదంటే వాళ్ళని మీరు టెర్రరిస్ట్ అని అంటున్నారు, మీరు టెర్రరిజం అని దానికి పేరు పెడుతున్నారు. కానీ వాళ్ళ దృష్టిలో అది జిహాద్. జిహాద్ అంటే ఒక ధర్మ యుద్ధం చేస్తున్నారు వాళ్ళు, అంటే దైవ కార్యం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ పర్సెప్షన్ వేరేలా ఉంది, మన పర్సెప్షన్ వేరేలా ఉంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటిది? శత్రు దేశంలో ఉన్న వాళ్ళను ఎవ్వరిని కూడా ఉండనియొద్దు. ఈ దేశం నుంచి వెళ్ళి వాళ్ళను తరిమేయాలి, అది మహిళ అయినా పురుషులైనా. శూర్పణఖ తాటకి ఆడవాళ్ళు అని చెప్పేసి వదిలేసిన రాముడు కృష్ణుడు, పూతన ఆడది అని చెప్పేసి శ్రీకృష్ణుడు వదిలేసిన. మరి నీకెందుకు అట్లాంటి చేతగాని చావ చేసిన సిద్ధాంతాన్ని పట్టుకొని ఉంటున్నావు? ఎందుకంటే హిందువులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. దాని నుంచి బయటకు వచ్చి క్షాత్ర తేజాన్ని పెంచుకొని మహిళ పురుషుడు అనే భేదం లేకుండా శత్రువు అని గుర్తించాలి. మనం 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, జనకుడు, జనని, జాహ్నవి, జన్మభూమి. నీ తండ్రిని నువ్వేమన్నా అంటే నువ్వు తిరిగి అంటలేవంటే ఏదో తేడా జరిగిందన్నట్టు. నీ కన్న తల్లిని ఏమన్నా అంటే నువ్వు అనాల్సిన పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు కూడా వాళ్ళ అమ్మని కొట్టినట్టు యాక్ట్ చేయండి, తిరిగి కొట్టడమో ఏడవడమో చేస్తారు. అవును. ఇది జనకుడు జనని నుంచి నువ్వు జాహ్నవిని కూడా అనుకోవాలి. అంటే గంగమ్మ తల్లిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అంటే గంగా నదిని, నీటిని. మళ్ళీ జన్మభూమి అంటే భరతమాతని, ఈ భూమిని ఎవరైనా ఏమన్నా అన్నా, ఈ భూమికి ఎక్కడైనా యుద్ధం వచ్చే పరిస్థితి ఉన్నా వీటి నుంచి కూడా మన జనని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. జనని, జనకుడు, జాహ్నవి, జన్మభూమి. అందుకే రాముడు అన్నాడు, లంక ఇంత బంగారమైన లంక కదా, రావణాసుని చంపేసినాం కదా అన్నయ్య, మనం ఇక్కడనే ఉండిపోదామని లక్ష్మణుడు రాముడితో చెప్తే రాముడు అన్నాడంట, అపి స్వర్ణమయీ లంక నమే రోచతే లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే స్వర్ణమయమైన లంక కూడా మనకు గొప్పది కాదు, జననీ జన్మభూమి, మన జన్మభూమి ఏదైతే ఉందో అయోధ్య, అక్కడికి వెళ్ళిపోదామని చెప్పాను. అట్లనే హిందుస్థాన్లో ఉన్న ప్రతి హిందువు కూడా ఈ జన్మభూమి కోసం నిలబడాలి. ఈ జన్మభూమికి ఎక్కడైనా ప్రాబ్లం వస్తుంది అని అంటే దానికి యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. జన్మభూమి అంటే 4 బార్డర్లు కాదు. జన్మభూమి అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ బంధువులు. అంటే హిందుస్థాన్లో ఉన్న ప్రతి హిందూ ఇంకొక హిందూకి హిందూ బంధువు అవుతాడు. అట్లా నువ్వు ఈ జన్మభూమిని కాపాడుకోవడం అంటే సాటి హిందూ కోసం నిలబడ్డం. అక్కడ 26 మంది ప్రాణాలు పోయినాయి. ప్యాంట్ ఇప్పి చూసి వాడు హిందూ అని కన్ఫర్మ్ చేసుకొని చంపేసినప్పుడు వాళ్ళందరినీ నీ హిందూ బంధువుగా నువ్వు అనుకుంటే వాళ్ళందరి కోసం నరేంద్ర మోదీ ఎలాంటి చర్యలు తీసుకున్నా నువ్వు నరేంద్ర మోదీకి సపోర్ట్గా ఉంటావు. ఇప్పుడు చూడండి, సినిమాలలో యాక్ట్ చేసే కొంచెం నీచులు ఉంటారు, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, సాయి పల్లవి,
సమంత, షారుఖ్ ఖాన్. వీళ్ళు షారుఖ్ ఖాన్ క్లియర్గా అక్కడ క్లారిటీ ఉంది కదా, షారుఖ్ ఖాన్ ఈజ్ అ ముస్లిం. వీళ్ళు ఇంకా డేంజర్ కదా. వీళ్ళు ఏంటిదంటే వాళ్ళనన్నా మనం పట్టుకోవచ్చు, వీళ్ళు ఇంటి దొంగలు, వీళ్ళు ఇంకా డేంజరస్. ఓకే. వీళ్ళ లాంటి వాళ్ళు ఎంత అంటే దిమ్మీస్ అంటారు అన్నట్టు. అంటే ఏంటిదంటే ఎప్పుడైనా ఇస్లాం అట్రాసిటీస్ వచ్చేసి వాళ్ళ రాజ్యం వస్తే వీళ్ళు వాళ్ళ కింద బానిసలుగా ఉండడానికి రెడీగా ఉంటారు. వీళ్ళు ఒక విలువ ఉండదు, ఒక సిద్ధాంతం ఉండదు, ఒక క్లారిటీ ఉండదు, ఒక ఐడియాలజీ ఉండదు. ఇట్లాంటి వాళ్ళు ఇంకా డేంజర్. కాబట్టి వీళ్ళందరినీ గుర్తించాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు మనందరికీ. యూత్ షుడ్ బి అవేర్. ప్రకాష్ రాజ్ ఎట్లాంటి మాటలు మాట్లాడతాడో చూడండి. హీ స్పీక్స్ యాంటీ హిందూ, యాంటీ నేషనల్, యాంటీ మోదీ, యాంటీ బీజేపీ. ఎప్పుడు యాంటీ హిందూ, యాంటీ నేషనల్, యాంటీ మోదీ, యాంటీ బీజేపీ, యాంటీ ఆర్ఎస్ఎస్ అయినాయి అనేది అర్థం చేసుకోవాలి యూత్. చేసుకొని ఇప్పుడు యూత్ అందరూ కూడా పాలిటిక్స్ ఎందుకు దీనిలోకి వస్తుంది ఈ టాపిక్లో అని మనం అనుకుంటే, రిలీజన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. సుఖస్య మూలం అర్థం, అర్థస్య మూలం ధర్మం, ధర్మస్య మూలం రాజ్యం అని అంటాం. అంటే ప్రజలు సుఖంగా ఉండాలన్నా, సంపాదించుకొని పెట్టుకొని వాళ్ళ సుఖ సంతోషాలతో జీవించాలన్నా కూడా రాజ్యం, ఆ ప్రజలు ఏ సిద్ధాంతంతో ఉంటారో రాజు కూడా అదే సిద్ధాంతంతో ఉండాలి. అందుకే టెర్రరిస్ట్ పోయి మోదీకో బోలో అన్నాడు. అంటే మోదీ ప్రజల కోసం ఉన్నాడు అని వాళ్ళకి అర్థమైంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని మన నాగరికతకు విలువ ఇచ్చే వ్యక్తికి మనం పట్టం కడితే ప్రధాన సేవకుడిగా, అందుకే నరేంద్ర మోదీ కూడా నేను ప్రధానమంత్రిని అని చెప్పుకోడు, ప్రధాన సేవకుడిని అంటాడు. అట్లాంటి సేవకుల్ని పెట్టుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మనం ఇంటి ముందట వాచ్మెన్ మంచిగా మనకు సేఫ్టీ ఇచ్చేటోని పెడతాం, పిచ్చోళ్ళని పెడతాం, మంచోని మనకు సేఫ్టీ ఇచ్చేసి కమిట్మెంట్ ఉండి డెడికేటెడ్గా ఉన్న వ్యక్తిని పెడతాం. అట్లే ప్రధాన సేవకుడిని అనుకునే మోదీ లాంటి వ్యక్తిని, అట్లాంటి వ్యక్తిని నిర్మించిన భారతీయ జనతా పార్టీకి మనం మద్దతు ఇచ్చినప్పుడు మన దేశం సేఫ్గా ఉంటుంది, మన సంస్కృతి కూడా సేఫ్గా ఉంటుంది. రూమర్ అనుకోండి, ఇది ఏమైనా అనుకోండి మ్యామ్, బిఆర్ షెఫీ అని చెప్పేసి, బ్రదర్ షెఫీ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. సో అతను మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటారు, చాలా వీడియోస్ వచ్చుంటాయి. మత మార్పిడి చేస్తున్నాడు అని చెప్పేసి అని అంటున్నారు. సో రీసెంట్గా నేను కూడా కొన్ని విన్నాను. నిజంగానే నాకు తెలిసిన ఒక పర్సన్ మత మార్పిడి అయిపోయి నమాజ్ చదివి రంజాన్లో ఉపవాసం ఇవన్నీ ఉన్నాడు అనమాట. సో నిజంగా వీళ్ళు చేస్తున్నారు మత మార్పిడి. ఎవరైతే మోటివేషనల్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో ఇతర ఇక్కడ హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా నిజంగా మత మార్పిడి చేస్తున్నారా? మీరు హిందూ? మీకు ఇష్ట దేవత ఎవరు? నాకు శివుడు, ఆంజనేయ స్వామి, అందరూ ఒక్కరని కదా. ఆ దేవుడికి మీరు ఎప్పుడైనా ఒక 40 రోజులు 21 రోజులు ఏదైనా దీక్ష చేస్తున్నారు? శివదీక్ష చేస్తుంటా. 41 రోజులు దీక్ష చేస్తున్నాను. ఇట్లా మీలాగా ఒక మంత్రము, ఒక జపము తీసుకొని ఒక 41 రోజులు, ఒక మండలం రోజులు దీక్ష చేస్తున్న మనుషులు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ. ఇట్లాంటి ఏం నేర్పించని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇస్లాంకి, క్రిస్టియానిటీకి కన్వర్ట్ అవుతారు. ఎందుకు అవుతారు అంటే వాళ్ళ మనసులో ఏమి ఉండదు, ప్లెయిన్ స్లేట్లా ఉంటుంది. వాళ్ళ మీద ఇట్లాంటి మీరు అన్న బ్రదర్ షఫీ లాంటి వాళ్ళు, లేదా ఒక పాస్టరు వచ్చేసి యేసు మాత్రమే దేవుడు అని చెప్పిన, అల్లా మాత్రమే దేవుడు అని చెప్పిన తర్వాత దేవుడి గురించి పరిచయం ఇచ్చిండ్రు వాళ్ళు. కాబట్టి ఏమవుతున్నారంటే వీళ్ళు అటు కన్వర్ట్ అవుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే హిందూ పేరెంట్స్ పిల్లలకు మన సంస్కృతి గురించి చెప్పరు, వాళ్ళ దేవుళ్ళతో పిల్లల్ని కనెక్ట్ చేయరు. సరే దేవుళ్ళతో కనెక్ట్ చేయకుండా మీరు ఆర్ఎస్ఎస్, విహెచ్పి, హిందూ వాహిని, బజరంగ్ దళ్ లాంటి వాటిల పిల్లల్ని జాయిన్ చేస్తే భరతమాతతోనన్నా కనెక్ట్ అవుతారు కదా. భరతమాతతో కనెక్ట్ అయితే డిఫాల్ట్గా దుర్గాదేవితో కనెక్ట్ అయినట్టే కదా, అమ్మవారితో కనెక్ట్ అయినట్టే కదా. ఇట్లాంటివి కూడా నేర్పించారు పిల్లలకు. ఊరికే అట్లా పెరుగుతారు అనమాట పిల్లలు. అట్లా ఎందుకు పెరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఒక పర్పస్ లేకుండా. ఇప్పుడు మీకు ఏ పర్పస్ లేకుండా మీరు బండి తీసుకొని వెళ్ళిపోతారా? అక్కడైనా ఉంటేనే వెళ్తాను. ఏదైనా పని ఉంటే దాని పని కోసం ప్రాసెస్ ఉంటుంది, దానికి థింకింగ్ ఉంటుంది, దాని నుంచి స్కెడ్యూల్ చేసుకుంటాం. ఏది లేకుండా ఊరికే పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి పెళ్లి చేసి మళ్ళీ వాళ్ళిద్దరు పిల్లల్ని కానీ మళ్ళీ తర్వాత వాళ్ళు పెరిగి పెద్ద అయినాక మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకొని మళ్ళీ ఇద్దరిని పిల్లల్ని కానీ ఇట్లా కంటిన్యూ అవుతున్నది కేవలం హిందూ సమాజమే. అంటే ఒక నిర్లిప్తమైన జీవన విధానాన్ని గడుపుతున్నది హిందూ సమాజం. తల్లిదండ్రులు పిల్లలకు ఐడియాలజీ ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ లోపం పేరెంట్స్ కంటారా? 100% పేరెంట్స్. హిందూ ధర్మం గురించి తెలియకపోవడం ఒకటి. మళ్ళీ మన దగ్గర ఒక ఎకో సిస్టమ్ లేదు, అట్లా చెప్పే ఎకో సిస్టమ్. ఇప్పుడు ముస్లిం పిల్లలకు మదరసాలు ఉన్నాయి, క్రిస్టియన్ పిల్లలకు సండే స్కూల్స్ ఉన్నాయి, హిందూ పిల్లలకు లేవు. ఒకటి. 2, చెప్పడానికి తీసుకెళ్తే హిందువులలోనే కూడా అతి సెక్యులరిజంతో, సెక్యులర్ మానసిక స్థితితోని ఎందుకు ఇంత మతం గురించి చెప్తున్నారు, మానవత్వం గురించి మాట్లాడదాం అని అంటారు.
మరి కాశ్మీర్లో మానవత్వం వాళ్ళకి లేదా? ప్యాంట్ ఇప్పి చూసి ఎందుకు చంపేసిండ్రు? అక్కడ వాళ్ళకైతే మతం ఉన్నప్పుడు నువ్వు కూడా నేర్పించుకోవాలి కదా మతం. అవును. శుభం అని ఒక ఆఫీసర్ అక్కడ చనిపోయినప్పుడు ఆయన వైఫ్ పక్కనే ఉందట. వెనక నుంచి వెళ్ళి టెర్రరిస్ట్ వచ్చి పాయింట్ బ్లాంక్లో పెట్టేసి నువ్వు హిందువా ముస్లిమా అని అడిగినప్పుడు ప్రాంక్ చేస్తున్నారు అనుకోని క్యాజువల్గా ఇటు తిరిగి హిందూ అని చెప్పిందంటే హిందూ అని ఆయన మొత్తం అనకముందు ఆయన షూట్ చేయగానే ఆయన వైఫ్ సడన్గా చూస్తే బ్రెయిన్ అంతా బయటకు వచ్చేసింది. బ్రెయిన్ అట్లా అంతా సడన్గా బయటకు వచ్చి ఆ అమ్మాయి షాక్ అయిపోయిందంట. అట్లే చూస్తుందంట. ఆమె పెళ్ళయి 10 రోజులు కూడా కాలేదు. అమ్మాయి అంటుంది మాకు టైం కూడా ఇవ్వలేదు, ప్రాంక్ చేస్తున్నాం అనుకొని మేము జోక్గా ఇట్లా తిరిగి ఇట్లా చెప్పబోతున్నాం, ఆయన కనీసం ఒక 5-10 సెకండ్స్ టైం ఇచ్చి షూట్ చేస్తున్నాం బికాజ్ యు ఆర్ హిందూ అని చెప్పేది ఉంటే చనిపోయే ముందు శుభం నాకు ఐ లవ్ యూ చెప్పి చనిపోయేటోడు అని అన్నది అమ్మాయి. ఒక్కసారి ఆ అమ్మాయి బాధని ఓన్ చేసుకోగలిగి అదే పరిస్థితి మన ఇంట్లో అమ్మాయికి అయ్యి ఉంటే ఎట్లా అని ఆలోచన వచ్చినప్పుడు హిందుత్వం గురించి మన పిల్లలకు మనం నేర్పిస్తాం. ఇది ప్యూర్లీ సివిలైజేషనల్ వార్. మీ పిల్లలకు హిందుత్వం గురించి చెప్పండి. మీ పిల్లలకు శత్రువు ఇస్లాం క్రిస్టియానిటీ మనల్ని శత్రువుగా చూస్తారని చెప్పండి. మీరు శత్రుబోధ నేర్పించి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళమని నేను చెప్పట్లేదు. వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఇట్లా ప్యాంట్ ఇప్పి చూసి మీరు హిందువా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నువ్వు హిందువి అని చెప్పండి. లేదా మీకు భయం అయితే మరి ఇప్పుడే మతం మారిపోండి. ఫ్యామిలీ మతం మారిపోతే మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా, ఎంతమంది ఇట్లా చేతగాని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ధర్మం కోసం నిలబడే వాళ్ళు ఉన్నారు. మనకు కూడా సంఖ్య తెలిస్తే యుద్ధం చేయడానికి కూడా క్లారిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ధర్మరాజు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు నాకెన్ని అక్షసేనాలు ఉన్నాయి, అవతల వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అని తెలుసుకుంటారు కదా. దట్స్ అ బేసిక్ థింగ్. మీరు కూడా అట్లా క్లారిటీతోనే ఉండండి. దాని ద్వారా మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఐ అర్జ్ ఆల్ హిందూ పేరెంట్స్, టీచ్ యువర్ చిల్డ్రన్ అబౌట్ అవర్ సివిలైజేషన్. మన సంస్కృతి గురించి చెప్పండి. మన హిస్టరీలో 800 సంవత్సరాలు మనం యుద్ధం చేసి కూడా ఇంకా మతం మారని మన తాత ముత్తాతలు ఎంత గొప్పవాళ్ళు. తెలంగాణలో రజాకర్ల సమయంలో మగవాళ్ళందరినీ చంపేసి వాళ్ళ శవాలను ఒక గుంపుగా, వాళ్ళ శవాలను ఒక కుప్పగా పెట్టి ఆ కుప్ప చుట్టూ ఆడవాళ్ళందరినీ బట్టలు ఇప్పించి బతుకమ్మ ఆడిపించి వాళ్ళతోని ఎంత యుద్ధం చేసి బైరాన్పల్లిలో నించోబెట్టి కాల్చేసిండ్రు. ఇప్పటికి కూడా ఆ బావిలోంచి పుర్రెలు వస్తాయట. అంటే ఎంత యుద్ధం చేసి మన పూర్వీకులు హిందువులుగా ఉన్నారు అంటే మరి అట్లాంటి వాళ్ళకు వారసులుగా ఉన్న మనకు ఇంకెంత తెగువ ఉండాలి. మీ లోపల తెగువని చూపించే సమయం వచ్చింది. 2, మరి ఇప్పుడు యుద్ధం చేసేస్తే మన పిల్లలు వాళ్ళ పిల్లలు పోతారు అని మీరు అనుకుంటున్నారు. ఇస్లాం 2 టైప్స్గా ఆలోచిస్తుంది. ఒకటి దారుల్ ఇస్లాం, దారుల్ హరబ్ అంటారు. దారుల్ ఇస్లాం అంటే వాళ్ళదే మొత్తం ఇస్లామిక్ దేశం అయినప్పుడు, అంటే పాకిస్తాన్ లాగా అక్కడ ఉన్న హిందువులందరినీ మతం మార్చేస్తారు. నయానా భయాన్న ఎట్లనోలాగా మతం మార్చేస్తారు. ఉండనియరు, హిందువులుగా ఉండనియరు. కొంతమందిని బాత్రూమ్లు కడుక్కోవడానికి దీనికి దానికి స్లేవ్స్గా ఉంచుకోవడానికి ఉంచుకుంటారు. దీన్ని దారుల్ ఇస్లాం అంటారు. దారుల్ హరబ్ అంటే ఏదైతే దేశంలో మెజారిటీ నాన్ ముస్లిమ్స్ ఉంటారు, అంటే భారతదేశంలాగా హిందూస్ ఉంటారు, అప్పుడు ఈ దేశంలో ఏం చేస్తారంటే అల్తకియా అని చేస్తారు. ఇప్పుడు బ్రదర్ షెఫీ వీళ్ళందరూ వచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడి మన వాళ్ళని కన్వర్ట్ చేస్తారు. ఒకవేళ మత మార్పిడి చేస్తే ఇలాంటి వాళ్ళు స్లీపర్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? మీరు కేరళ స్టోరీ చూసిన కేరళ, అందులో అమ్మాయిలు ఇక్కడ బ్రెయిన్ వాష్ చేయించుకొని పెళ్ళిళ్ళు చేయించుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్స్ స్లేవ్స్గా అయ్యారు. అవును. మగ పిల్లలు స్లీపర్ సెల్స్గా అవుతారు. దాంతో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే రేపు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు వాళ్ళు హిందూస్ కదా, సో ఇస్లామిక్ టెర్రరిజం అనేది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి వాళ్ళకి ఈజీగా అవుతుంది. ఒక మాట అన్న కూడా మీ హిందువులే చేసిరు కదా అని చెప్పేసి అని వచ్చాము. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మనం సైలెంట్ అయిపోతాం. దాన్ని అప్పుడు సాఫ్రాన్ టెర్రరిజం అని కూడా అనొచ్చు. ఓహో. కాబట్టి మన పిల్లలకి ప్లెయిన్ స్లేట్గా వాళ్ళ మనసులు ఉన్నాయి కాబట్టి వాటిల్లో హిందుత్వం గురించి, ధర్మం గురించి, దేశం గురించి, మన సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పించండి. మీకు నేర్పించడానికి వీలు కాకపోతే ఆర్ఎస్ఎస్లో జాయిన్ చేయండి, విహెచ్పిలో జాయిన్ చేయండి, బజరంగ్ దళ్లో జాయిన్ చేయండి. మీరు బాయిలర్ కోల్ లెక్క పంపిస్తే వాడు శివాజీ లాగా, మహారాణా ప్రతాప్ లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తిరిగి వచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. అండ్ రీసెంట్గా చావని ఒక సినిమా వచ్చింది. సో వాట్ అబౌట్ సినిమా గురించి మీరు చూసారా మ్యామ్? ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించింది? చావా మీరు సినిమా వచ్చినప్పుడు చూసిండ్రు. ఛత్రపతి శివాజీ గురించి తెలిసిన వాళ్ళందరికీ సంభాజీ మహారాజ్ గురించి తెలుసు. ఆయన కళ్ళల్లో ఐరన్ రాడ్స్ పెట్టిండ్రు అన్న విషయం ప్రతి హిందువుకి, సంఘ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, మన సంస్కృతి గురించి, మన దేశం గురించి, మన భరతమాత గురించి తపన ఉన్న వాళ్ళందరికీ చావా గురించి ఎప్పుడో తెలుసు.
ఇదంతా ఎడ్యుకేషన్ మాకు తెలియకపోవడం వల్ల, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు అన్నట్టు ముస్లింలకి రెగ్యులర్గా నమాజ్ చదవాలని ఉంటుంది, క్రిస్టియన్స్కి సండే స్కూల్స్ కంపల్సరీ సండే వెళ్ళాలని ఉంటుంది. మన హిందువులకి టెంపుల్స్కి నీ ఇష్టం వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు అని చెప్పేసి అని ఫ్రీ హ్యాండ్స్ ఉంటాయి. కంపల్సరీ వెళ్ళాలరా, సాటర్డే వెళ్తే హనుమంతుడిని అట్లీస్ట్ మొక్కుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అంటే బాగుంటుంది అని అలా రెగ్యులర్గా అనేది లేకపోవడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతుంది. ఇది మానసిక బానిసత్వం. 800 సంవత్సరాలు మనము ఒకరి దౌర్జన్యాలు చూసి తర్వాత ఇంకా మనకు స్వతంత్రం రాదేమో, ఇక మనం ఇట్లే ఉంటామేమో అని అనుకున్నప్పుడు మళ్ళీ 200 సంవత్సరాలు బ్రిటిష్ వచ్చి వాళ్ళ దగ్గర కూడా మానసిక బానిసత్వంతో ఉండి ఆ మానసిక బానిసత్వం అనేది కంటిన్యూ అయిందనమాట. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఫస్ట్ మన్ కీ బాత్లో ఒక స్టోరీ చెప్పిండ్రు. ఒక సింహం పిల్ల అంట తుఫాన్ వచ్చి తప్పిపోయి జింకలతో నుండి గడ్డి తినడం మొదలుపెట్టిందట. అప్పుడు ఆ సింహానికి ఏం చేయాలా, మిగతా సింహం పిల్లలు వెళ్ళి అరే నువ్వు జింకవు కాదు గడ్డి తింటున్నావు, మాతో వచ్చేసి నువ్వు సింహానివి అని దానికి తెలియజేయాలన్నమాట. ఇప్పుడు హిందూకి చెప్పాల్సినది అదే అనమాట. అందుకని పిల్లలకు రెగ్యులర్గా మన సంస్కృతి గురించి చెప్పడం అనేది ఇంపార్టెంట్. వారంలో ఒక 2 రోజులు సమయం ఇవ్వండి. మీ దగ్గరలో ఉన్న ఒక గుడికి వెళ్ళేసి అక్కడ అందరు కలిసి ఉండడం, వీరుల గురించి తెలుసుకోవడం. మనందరికీ ఒక ఎకోసిస్టమ్ ఉంది, ఆ ఎకోసిస్టమ్ను గుర్తించండి. విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ్ దళ్ కానీ, హిందూ వాహిని కానీ, రాష్ట్ర సేవికా సమితి అని, దుర్గా వాహిని అని ఆడపిల్లలకు కూడా ఉంది. వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీకు వీటి గురించి ఎక్కడ తెలవాలి అంటే దగ్గరలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వెళ్ళండి. ఎవరో ఒకరు మీకు ఈ కార్యకర్తలు కనిపిస్తారు, వాళ్ళ నుంచి మీరు ఈ సిద్ధాంతం కోసం నిలబడే ప్రయత్నం చేయండి. వాళ్ళే మీ ఇంటికి వచ్చేసి గడప గడప తిరిగేసి మీరు జాయిన్ అవుతారా అని అడుగుతారా? మనం కూడా వెళ్ళాలి కదా, మనం కూడా కొంచెం చేయాలి కదా, ఏదన్నా మన సైడ్ నుంచి కూడా కొంచెం కదలిక అనేది ఉండాలి. కాబట్టి ఇట్లా ఐడియాలజీని ఇవ్వడం పిల్లలకు అనేది చాలా ముఖ్యం. అది ఇస్తే అప్పుడు వాళ్ళు దేశం కోసం నిలబడతారు. బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ 3 ఉన్నాయి: ముల్లా, మిషనరీ, మార్క్సిస్ట్. ఈ 3 హిందువులకున్న శత్రువులు. ముల్లా అంటే ముస్లిమ్స్ చూస్తున్నారు కదా, పాకిస్తాన్ నుంచి వెళ్ళి హిందుస్థాన్కి పెళ్లి సంబంధాలు ఇప్పటికీ నడుస్తున్నాయి. ఇప్పుడు భారతదేశంలో 5 లక్షల మంది పాకిస్తానీ అమ్మాయిలు ఉన్నారు. మన భారతదేశంలో ఉన్న ముస్లిం అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారు. అందుకే వీళ్ళు పాకిస్తాన్ శత్రుదేశంగా చూడరు. ముస్లిం బ్రదర్హుడ్తోని వాళ్ళు పాపులేషన్ పెంచేసి డెమోగ్రఫీ చేంజ్తో భారత్ని ఇస్లాం చేద్దామని. ముల్లాస్ది. మిషనరీ అంటే 200 years బ్రిటిష్ క్రిస్టియన్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన మీద దౌర్జన్యాలు చేసి మనల్ని మతం మార్చడం కష్టం అన్న విషయం వాళ్ళు అనుకొని సంపదనంతా కొల్లగొట్టి రైళ్ళు వేసేసి టన్నుల బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోయినారు. లండన్ మొత్తం నిర్మాణమైంది భారతదేశ సంపదతో. కాబట్టి బ్రిటిష్ క్రిస్టియన్ ఈస్ట్ ఇండియా కంపెనీని కన్ఫ్యూజ్ కాకండి, అది క్రిస్టియన్ మిషనరీ. వాళ్ళు ఎట్లా అంటే ఒక ఊరికి వచ్చేసి ఊర్లో వాళ్ళు పండించుకున్న పంటనంతా తీసుకొని వెళ్ళిపోయి బియ్యం బస్తాలలో ఆ పంటనంతా బియ్యం బస్తాలలో వేసి ఒక్కొక్క బస్తాని ఇంటికి తీసుకొచ్చి ఒక పాస్టర్ వచ్చి నీకు జీసస్ క్రైస్ట్ బియ్యం బస్తా ఇచ్చిండు అని చెప్పి వాళ్ళకు బియ్యం బస్తా ఇచ్చిన అంటే ఆకలితో ఒక 10 రోజులుగా మరీ ఉన్న వాళ్ళకు బియ్యం బస్తా ఇయ్యంగానే ఏమవుతారు, మతం మారిపోతారు కదా. అందుకే వాళ్ళను క్రిస్టియన్స్ని రైస్ బ్యాక్ కన్వర్ట్స్ అంటారు. బియ్యం బస్తా ఇచ్చి మతం మార్చారు. అసలు వాళ్ళే ఆ మొత్తం పొలం అంతా వండించుకున్నది, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి దౌర్జన్యంగా పంటనంతా తీసుకుపోయి బస్తాలల్లో బియ్యాన్ని నింపి వాళ్ళు 10 రోజులు ఆకలితో అలమటించిన తర్వాత ఒక పాస్టర్ వచ్చి శిలువను చూపించి నీకు జీసస్ క్రైస్ట్ బియ్యం బస్తా ఇచ్చిండని చెప్పి జనార్దన్ అని పేరున్నోన్ని జాన్సన్గా మార్చేస్తే ఒక బియ్యం బస్తాతోని వాడు రైస్ బ్యాగ్ కన్వర్ట్ అయ్యి ఇప్పుడు హిందువులను ద్వేషించి హిందుస్థాన్ని ద్వేషిస్తున్నాడు. అంటే ఎంత అన్యాయం జరిగింది చూడండి. ఇవన్నీ పిల్లలకు చెప్పాలి. నెక్స్ట్ మార్క్సిస్ట్. వీళ్ళు ఎట్లుంటారంటే పేర్లు ప్రొఫెసర్లు, నాగేశ్వరో పరమేశ్వరో పేర్లు ఉంటాయి వీళ్ళకు. ప్రొఫెషన్ ప్రొఫెసర్. వీళ్ళు మాట్లాడేటి అన్నిట్లలో యాంటీ హిందూ, యాంటీ ఇండియా, యాంటీ బీజేపీ, యాంటీ ఆర్ఎస్ఎస్. ఓకే. ఎందుకు వీళ్ళు యాంటీ ఆర్ఎస్ఎస్ యాంటీ బీజేపీ అంటున్నారంటే మనం ఇక్కడ జై శ్రీరామ్ అని చెప్తున్నాం, హిందూ స్వాభిమానం గురించి వెళ్ళి మాట్లాడుతున్నాం. 500 సంవత్సరాల కింద దెబ్బతిన్న హిందూ రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. అవును. దాన్ని కాపాడడం కోసం వక్ఫ్ దాన్ని మళ్ళీ ఎప్పటికి కూడా ఫర్ ఎవర్ కూడా వక్ఫ్ దాన్ని క్లెయిమ్ చేయకుండా ఉండడం కోసం వక్ఫ్ని అమెండ్ చేసినాం. కాబట్టి యాంటీ బీజేపీ, యాంటీ ఆర్ఎస్ఎస్, యాంటీ హిందూ, యాంటీ ఇండియా. వీళ్ళంతా ఏముంటారు, చైనా కుక్కలు అన్నట్టు. అంటే చైనా వేసే బిస్కెట్లను ఏరుకొని తినే రకాలు వీళ్ళు. వీళ్ళకు బాలీవుడ్లో కూడా కొన్ని స్లీపర్ సెల్స్ ఇందాక మీరు అన్నట్టుగా పనిచేస్తాయి. ప్రకాష్ రాజ్ కానీ, కమల్ హాసన్ కానీ,
సాయి పల్లవి కూడా చూడండి, జై శ్రీరామ్ అనుకుంటే వెళ్ళేసి గో రక్షణ చేసిన బజరంగ్ దళ్ కార్యకర్తల్ని టెర్రరిస్టులతో పోల్చింది. అవును. ఎందుకు? ఆ మైండ్ సెట్ ఆమెది అట్లా ఉన్నది, అది మార్క్సిస్ట్ మైండ్ సెట్ అనమాట. అయితే అమ్మాయి అట్లా మార్క్సిజంకి సంబంధించినవి చేసింది చూడండి. ఆ సినిమా ఒకటి వచ్చింది శ్యామ్ సింగారాయ్ అని, అందులోపల దేవదాసీలను బ్రాహ్మణులు రేప్ చేసినట్టు మిస్యూజ్ చేసినట్టు చూపిస్తాను. అది టోటల్లీ రాంగ్ థింగ్, రాంగ్ కాన్సెప్ట్. దేవదాసీలు అంటే ప్రతిరోజు ఆలయంలో దేవుడి కైంకర్యాలు చేసినప్పుడు సంగీతము నాట్యం ప్రదర్శిస్తారు దేవుడి దగ్గర. ఇప్పుడు సినిమాలో చూపించినంత నిజం కాదంటారా? 100% రాంగ్. అది మొత్తం అది ఒక ప్రోపగెండా మూవీ. దేవదాసీలు అంటే ఒక కళతోని దేవుడికి దాసి అయిపోతున్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్గా ఉండి రాజులతోని కానీ ఆ పంతుల్లో ఉన్న ఆ గుడిలో ఉన్న బ్రాహ్మణులతోని వాళ్ళ కనెక్షన్ ఉండడం వేరు. కానీ వాళ్ళని ఇట్లా వీళ్ళు రేప్ చేసిండ్రు, వాళ్ళని ఇట్లా వీళ్ళు చేసిండ్రు అని అక్కడ బ్రాహ్మణులను బూచిగా చూపించిండ్రు చూసాను. ఒకవేళ అది నిజమే అయితే అంబేద్కర్ గారు ఎప్పటి వరకైతే బ్రాహ్మణులు పౌరోహిత్యంలో ఉంటారో, ఎప్పటి వరకైతే బ్రాహ్మణులు వాళ్ళ కులధర్మం చేసుకుంటుంటారో హిందూ ధర్మానికి ఎట్లాంటి ప్రాబ్లం లేదు అని ఎందుకంటాడు? మీరు ఎవరిది నమ్మకండి, మీరు సావర్కర్ మాటలు నమ్మకండి, అంబేద్కర్ అయినా నమ్మండి కదా. అంబేద్కర్ని అయితే ఒప్పుకుంటారు కదా, ఆయన చెప్పినైనా నమ్మాలి కదా. అయితే వీళ్ళు మార్క్సిస్ట్ ఎట్లాంటి ఐడియాలజీ ఉంటుంది అంటే, చైనా నుంచి వచ్చే వీళ్ళు వేసే ఆ ఎంగిలి మెతుకులకు ఆశపడి మన దేశ సంస్కృతిని తక్కువ చేసి చూపిస్తుంటారు అనమాట. వీళ్ళు ఇట్లా మాట్లాడే వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా ఇస్లాంని క్వశ్చన్ చేయరు చూడండి, మళ్ళీ క్రిస్టియానిటీని కూడా క్వశ్చన్ చేయరు, ఓన్లీ హిందువులని క్వశ్చన్ చేస్తారు. చాలా మంది పోస్టులు వాళ్ళ ఎక్స్లో హిందూ వాళ్ళ మీదనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందుకే చూడండి మళ్ళీ వీళ్ళు వైట్ వాష్ చేయడానికి వాళ్ళకున్న ఇమేజ్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకొని మన మైండ్ గేమ్ ఆడుతుంటారు. కాబట్టి సాయి పల్లవితోనే ఒకటి ఆర్మీ మూవీ చేయించాను, అమరన్ మూవీ చేయించి దాని నుంచి ఏమని క్లారిటీ, దాని నుంచి ఏమని వైట్ వాష్ చేస్తారంటే ఆమె మైండ్ సెట్ని, ఆమె మీద ఉన్న వ్యతిరేకతని క్లియర్ చేయడం కోసం. ఆర్మీ మీద మూవీ చేసిన తర్వాత ఇంప్రెషన్ చేంజ్ అవుతుంది కదా, మన అమ్మాయి మంచి అమ్మాయి అని చెప్పేసి అనుకుంటారు. అట్లా దానికోసం ఆమెను మళ్ళీ అమరన్ అనే ఒక మూవీలో పెట్టి తీసి, ఆ మూవీలో కూడా ఎంత చీప్ ఉన్నది చూడండి. ఆ ఆర్మీ ఆఫీసర్ తల్లి ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడు. అవును. అసలు ముకుంద వరదరాజన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంతోమంది, వాళ్ళ ఫ్యామిలీలో ఎంతోమంది ఆర్మీలో ఉన్నారు. ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్క మహిళ నా కొడుకు ఆర్మీ ఆఫీసర్ కావాలి అని అనుకుంటుంది. కానీ ఆ సినిమాలో వాళ్ళ తల్లిని చూడండి, వద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి అని ఏడుస్తూ ఉంటారు. దాన్ని ఏంటిదంటే ఇక్కడ ఈమెను సాయి పల్లవిని హైలైట్ చేయడం కోసం, సాయి పల్లవి మీద ఉన్న ఇమేజ్ని మొత్తం వైట్ వాష్ చేయడం కోసం, ఆమె బజరంగ్ దళ్ కార్యకర్తల్ని ఇట్లా అన్నదాన్ని, గోరక్షకులను అన్నదాన్ని కవర్ చేయడం కోసం, ఆమెకు హైప్ ఇవ్వడం కోసం సినిమాలో కథను కూడా ట్విస్ట్ చేసి. ఓకే. సో ఇది ఒక పెద్ద మైండ్ గేమ్ కాన్స్పిరసీ నడుస్తుంది మన మీద. ఇవన్నీ మనం తెలుసుకోగలగాలి, అర్థం చేసుకోగలగాలి. మీరు చావా మూవీ ఇంత హిట్ అయింది కదా, ఒక్కసారి నేను చెప్పే పాయింట్ చూడండి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎట్లాంటి మ్యూజిక్ ఇచ్చిండు, ఎట్లుంది చావా మ్యూజిక్. ఒక్కసారి జోధా అక్బర్ సినిమా చూడండి, దాని మ్యూజిక్ ఎట్లుంది. కమర్షియల్ మూవీ సినిమాకి ఎట్లాంటి ఇస్తాడు అంటే, ఇచ్చేటప్పుడు కూడా ఔరంగజేబ్ని ఇక్కడ తక్కువ చేసి చూపిస్తున్నారు, ఈ సినిమాకి నేను మంచి ట్రాక్స్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్న పిచ్చి ఏడుపు కొట్టు పాటలు ఇచ్చాను. ఆ సినిమాలో నిజంగా దమ్ముంది కాబట్టి, ఆ సినిమా అందరి ఆత్మను కదిలించింది కాబట్టి ఆ సినిమా హిట్ అయింది. మ్యూజికల్లీ ఆ సినిమా హిట్ కాదు. ఎందుకు ఏఆర్ రెహమాన్ని పెట్టుకోవాలి, కీరవాణిని పెట్టుకోవచ్చు కదా, డిఎస్పిని పెట్టుకోవచ్చు కదా, ఇంకెంతమందో హిందూ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళని పెట్టుకొని ఉంటే. కాబట్టి ప్రతి విషయంలో హిందువులు అలర్ట్గా ఉండాలి. చాలా మంచి పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడారు. అండ్ యూత్ అందరు కూడా ఐదర్ ఉంటే ఫోన్లో ఉంటున్నారు, లేదంటే గేమ్స్లో ఉన్నారు, అసలు వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. సో వాళ్ళ గురించి ఒక్కసారి మీరు ఏం చెప్తారు? టు బి ఆనెస్ట్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలామంది అమ్మాయిలు అశ్లీలకరమైన బట్టలు వేసుకుంటున్నారు. సో ఆ ఏజ్లో ఉన్న ఎనర్జీ, ఆ ఫ్రెష్నెస్, ఆ లైఫ్ పట్ల వాళ్ళకున్న ఆ ఎంతూజియాజంని, ఆ ఎనర్జీని క్యాచ్ చేయడానికి, దాన్ని డైరెక్ట్ చేయడానికి లేదు ఛానల్, లేక వాళ్ళు అట్లా రీల్స్ చేస్తున్నారు. ముస్లిం అమ్మాయిలు రీల్స్ చేస్తారా? చాలా చాలా రే. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా కంటిన్యూస్ ఒక ఐడియాలజీ ఇచ్చింది. అది దుర్మార్గమా, నీచమా, నికృష్టమా, ఉన్మాదమా, టెర్రరిజమా, అది సెకండరీ, ఏదో ఒకటి అయితే ఇచ్చిండ్రు కదా, దాన్ని పెంచుకుంటూ వెళ్తారు అనమాట. అంటే ఇప్పుడు ఫర్టైల్ ల్యాండ్లో ఒక సీడ్ వేస్తే అప్పుడు అది
చిన్న చిన్న మొక్కగా మెల్లమెల్లగా పెరుగుతుంది. నువ్వు ఫర్టైల్ ల్యాండ్ని ఫర్టైల్గానే ఉంచినావు, ఏం వేయలేదు అందులో అంటే ఎట్లా? ఆ ల్యాండ్ అట్లనే గాలికి అటు ఇటు పోతుంటుంది, వర్షానికి తడుస్తుంది, ఎండకి ఎండుతుంటుంది. కాబట్టి పిల్లల లోపల ఒక సిద్ధాంతాన్ని నింపాలి. అది మన సివిలైజేషన్ పట్ల కమిట్మెంట్ కావచ్చు, లేదా ఒక ఇష్ట దేవతను వాళ్ళకి పరిచయం, అంటే ఒక ఇష్ట దేవతను వాళ్ళకి పరిచయం చేయించి ఒక మంత్ర దీక్ష ఇప్పించి వాళ్ళు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఒక మండలం రోజుల దీక్షలో ఉండడం కానీ, లేదా ఇందాక చెప్పినట్టు విహెచ్పిలో బజరంగ్దల్లో జాయిన్ చేస్తే ప్రతి వారం వెళ్ళి అక్కడ నేర్చుకొని భరతమాత పట్ల కమిట్మెంట్ వస్తుంది. అది కూడా ఒక సిద్ధాంతం. ఆ ఫర్టైల్ ల్యాండ్లో అది కూడా ఒక సీడ్ పెట్టినట్టే. ఆ ఫర్టైల్ ల్యాండ్లో పెట్టిన సీడ్ ఏదైతే ఉందో అది పెరిగి పెద్దయి ఒక వృక్షంగా అవుతుంది. అందుకే ప్రపంచం కూడా భారతదేశం వైపు చూస్తుంది. ఒక స్పిరిచువల్ కాన్షియస్నెస్ కోసం కానీ, లేదా వాట్ ఈజ్ లైఫ్, వై ఆమ్ ఐ బోర్న్, హూ ఆమ్ ఐ అని ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి కొందరికి. వచ్చినప్పుడు దానికి ఇస్లాంలో, క్రిస్టియానిటీలో మీకు సొల్యూషన్ కానీ ఆన్సర్ కానీ దొరకదు. యూ విల్ గెట్ సొల్యూషన్ ఆర్ ఆన్సర్ ఓన్లీ ఇన్ హిందుత్వ. ఆధ్యాత్మిక చింతన అనేది మన ధర్మంలోనే ఉంటుంది. వై ఆర్ యూ బోర్న్ ద వే యూ ఆర్ బోర్న్? మీరు ఎందుకు ఇట్లా, కొందరు హైట్ ఉంటారు, కొందరు పొట్టిగా ఉండరు, కొందరు నల్లగా ఉండరు, కొందరు తెల్లగా ఉండరు. ఎందుకు? ఆ తల్లిదండ్రులకు పుట్టినందుకు. మరి మీరు ఈ తల్లిదండ్రులకే ఎందుకు పుట్టింది? ఎందుకంటే పాస్ట్ లైఫ్లో మీకున్న దాన్ని అకార్డింగ్గా మీరు ఈ లైఫ్లో ఈ పేరెంట్స్కి పుట్టింది. కర్మ. ఇది మీకు ఇస్లాంలో, క్రిస్టియానిటీలో ఉండదు. ఎందుకంటే అక్కడ ఒకటే వన్ లైఫే, అంతే. ఈ లైఫ్ ఒకటే. ఈ లైఫ్ అయిపోయిన తర్వాత ధర్మం వాళ్ళ మత వ్యాప్తి కోసం పనిచేస్తే నెక్స్ట్ స్వర్గంకి వెళ్తావు. అదంతా అనాగరికంగా ఉంది, అన్సివిలైజ్డ్ ఉన్నది చూడండి. దీనిలో నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. మీరు ఈ పేరెంట్స్కి పుట్టినరు, ఎందుకు పుట్టినరు? మీకు ఈ పేరెంట్స్తోనే అకౌంట్ ఉంది, మీరు ఇలాంటి లైఫ్ లీడ్ చేయాల్సిన ఉంది కాబట్టి, డెస్టినీ మీకు ఉంది కాబట్టి ఈ పేరెంట్స్కి పుట్టినరు. మీరు ఎంతోమంది అమ్మాయిలను చూస్తారు కాలేజ్ లైఫ్లో, కానీ యూ విల్ గెట్ మ్యారీడ్ టు వన్ పర్సన్. ఎందుకు ఆ పర్సన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటారు? ఎందుకంటే మీ సంపద పట్ల కానీ, మీ టైం పట్ల కానీ ఆ పర్సన్కి హక్కు ఉంది. ఎట్లా ఉంది? బికాజ్ ఆఫ్ యువర్ పాస్ట్ లైఫ్ కర్మ విత్ దట్ పర్సన్. ఓకే. పిల్లలు కూడా మీరే ఎంత ఎవరికి బాకీ ఉంటే వాళ్ళే మీకు పిల్లలుగా పుడతారు. అగైన్ ఇట్స్ అ కర్మ, బికాజ్ యూ మేక్ మనీ, యువర్ హార్డ్ అండ్ మనీ గోస్ టు దట్ చైల్డ్. ఎట్లా వెళ్తుంది ఆ చైల్డ్కి? బికాజ్ యూ ఓ టు దెమ్. దట్ ఈస్ కర్మ. అది పాస్ట్ లైఫ్ నుంచి వస్తుంది. ఈ లైఫ్లో చేసుకుంది నెక్స్ట్ లైఫ్లో కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ లైఫ్లో టు హ్యావ్ ఎ బెటర్ లైఫ్, టు బీ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్, ఈ లైఫ్లో నువ్వు ఒక సిద్ధాంతం కోసం నిలబడాలి. ఆ సిద్ధాంతం నన్ అదర్ దాన్ దేశం, ధర్మం. అండ్ ఫైనల్ వన్ క్వశ్చన్ మ్యామ్. చాలామంది గర్ల్స్ అడగమన్న క్వశ్చన్, చాలామంది మోటివేషన్ కాకుండా ఎమోషనల్ అయిపోతున్నారు, బాధపడిపోతున్నారు కెరియర్లో విషయంలో, వాళ్ళ పర్సనల్ లైఫ్లో. సో వాళ్ళకి, గర్ల్స్కి మీరు ఇచ్చే మోటివేషన్ ఏంటి మ్యామ్? యూత్, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఎట్లా ఉంది అంటే, వాళ్ళు ఒకరు ఇద్దరు పిల్లలే ఉంటున్నారు, చాలా ప్యాంపర్డ్గా సెక్యూర్ ఎన్వైర్న్మెంట్లో పెరుగుతున్నారు. బట్ బయటికి వెళ్ళిన తర్వాత సమాజం అట్లా ఉండదు. సమాజం ర్యాష్ ఉంటుంది మీతోనే. ఎందుకంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని ట్రీట్ చేసినట్టు బయట సమాజం మిమ్మల్ని ట్రీట్ చేయదు. కాబట్టి మీకు తెలవాలి, ఏం తెలవాలి? రియాలిటీ ఆఫ్ లైఫ్. ఎట్లా తెలుస్తుంది? భగవద్గీత చదవడం ద్వారా తెలుస్తుంది. భగవద్గీతను కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవడం ద్వారా తెలుస్తుంది. ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంటాం? ఒక సమూహంతో నుండి టుగెదర్గా, ఇప్పుడు ఎట్లయితే మనం స్టడీస్ అప్పుడు కంబైన్ స్టడీస్ చేస్తామో అట్లా మీరు ఒక సమూహంతో కలిసి అందరు భగవద్గీతను అనలైజ్ చేసుకోగలగాలి, అండర్స్టాండ్ చేసుకోగలగాలి. అప్పుడు ఒక ఐడియాలజీ వస్తుంది లైఫ్లో. ఆ ఐడియాలజీతోని మీరు లైఫ్లో ముందుకెళ్ళగలుగుతారు. మీ లైఫ్లో మీకు ఏదైనా ప్రాబ్లం అయింది, లవ్ ఫెయిల్యూర్ కానీ ఏదైనా అయినప్పుడు దట్ ఈజ్ నాట్ ద ఎండ్ అని తెలుసుకోగలగాలి. ఎప్పుడు తెలుసుకుంటాం? మీకు కార్మిక్ ఫిలాసఫీ, కార్మిక్ ఐడియాలజీ, కార్మిక్ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం పిల్లలకు నేర్పించాలి. ఓకే. మీ లైఫ్లో మీకు ఒకటి అవుతుంది అంటే ఎదర్ యూ ఓ టు ఇట్ ఆర్ యూ డిడ్ ద సేమ్ థింగ్ టు ద పర్సన్ హూ డిడ్ దట్ టు యూ అన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అప్పుడు మనం ఆ ప్రాబ్లం మనకు వచ్చినప్పుడు న్యూట్రల్గా ప్రాబ్లమ్ని చూడగలుగుతాం. ప్రాబ్లమ్ని ఓన్ చేసుకోవద్దు, ప్రాబ్లమ్ని చూడాలంతే, అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి చూడాలి. ఎస్. అంటే హయ్యర్ ప్లేన్లో ఉండి మనం ప్రాబ్లమ్ని చూసినప్పుడు ఆ ప్రాబ్లం మనల్ని బాధించదు, బాధ పెట్టదు. అచ్చా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, సో దీని నుంచి నేను ఎట్లా బయటపడాలి అని ఆలోచిస్తాను. సొల్యూషన్స్ కోసం వెతుకుతుంటాం. హయ్యర్ ప్లేన్లో ఉండి చూడగలగడం అంటే నీకు అప్పుడు స్పిరిచువల్ కాన్షియస్నెస్ ఉండాలి. ఖచ్చితంగా నీకు ఒక ఇష్టదైవం ఉండాలి. ఆ ఇష్టదైవం కోసం సంవత్సరంలో ఒక మండలం రోజులు నువ్వు దీక్షలో ఉండగలగాలి. అట్లీస్ట్ 11 days, 21 days, 41 days
నువ్వు ఆ దైవారాధనలో ఉండగలగాలి. అప్పుడు ఏమైపోతుందంటే దైవారాధన అనగానే పూజ, గంట, ప్రసాదం కాదు. యు ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు ద హయ్యర్ సోల్. హయ్యర్ సోల్ అంటే కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీతో నువ్వు కనెక్ట్ అవుతున్నావు అంటే నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ని, చుట్టుపక్కల ఉన్న సొసైటీని, ఈ లైఫ్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతావు. వెన్ యూ అండర్స్టాండ్ దిస్ లైఫ్, అప్పుడు లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని నువ్వు సాల్వ్ చేసుకోగలుగుతావు. దట్స్ ఇట్. సో అందరూ భగవద్గీత చదవండి. కంబైన్డ్ స్టడీస్ ఎట్లయితే సబ్జెక్ట్లో చేస్తారో అట్లా భగవద్గీతను కూడా కంబైన్డ్ స్టడీస్లా చేసుకోండి. నీకు దీన్ని బట్టి ఏమర్థమైంది, నీకు దీన్ని బట్టి ఏమర్థమైంది, దీన్ని నీ లైఫ్లో ఎట్లా అన్వయించుకుంటావు అంటే మనం ఒక ఫార్ములా తీసుకున్న తర్వాత దాన్ని అప్లై చేసుకోగలగాలి. హౌ డూ యూ అప్లై భగవద్గీత ఇన్ యువర్ లైఫ్, హౌ టు అప్లై వెన్ యూ గెట్ అ ప్రాబ్లమ్ అని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం ఫస్ట్ థింగ్. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద రెస్పాన్సిబిలిటీ యాజ్ అ సిటిజన్, యాజ్ అ లీగల్ హెయిర్. భగవద్గీత నీకు ఎక్కడి నుంచి వచ్చింది? సనాతన ధర్మం నుంచి వచ్చింది. కాబట్టి సనాతన ధర్మం పట్ల కూడా నాకు బాధ్యత ఉంది అని తెలుసుకుంటాను. అప్పుడు యూ విల్ బికమ్ ఒక బ్రాడ్ మైండ్, నీ హార్ట్ ఒక బ్రాడ్గా పెరుగుతుంది అనమాట. విశాలమైన హృదయం అయితే ఆ విశాలమైన హృదయంలో మొత్తం హిందూ సమాజాన్ని నువ్వు ఓన్ చేసుకోగలుగుతావు. యూ షుడ్ బి ఏబుల్ టు ఎంబ్రేస్ ఆల్ ద హిందూస్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ టు యువర్ సోల్. దెన్ యూ విల్ బికమ్ అ వండర్ఫుల్ పర్సన్. ఇట్స్ అమేజింగ్ టైం యాక్చువల్లీ. ఐ హోప్ అండ్ నెక్స్ట్ సెక్షన్ మంచిది ఒకటి ప్లాన్ చేద్దాం మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ద వాల్యుబుల్ వర్డ్స్. చాలా మంచి విషయాలు చెప్పారు. ప్లెజర్ ఈజ్ మైన్. మీ ద్వారా నేను యూత్కి నా మెసేజ్ వెళ్ళిన, యూత్లో చైతన్యం వచ్చి దేశం గురించి, ధర్మం గురించి వాళ్ళు తెలుసుకోగలిగిన ఈ ఎఫర్ట్ అంతా దానికి ఒక ఫలితం వచ్చిందని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్స్ లాట్ మ్యామ్. గది ముచ్చట, టాటా సీ, బాయ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.